అడ్డాలోరి బుడ్డయ్య సిగ్గులోరి సింగయ్య, అడ్డాలోరి బుడ్డయ్య సిగ్గులోరి సింగయ్య, ఎట్టగట్టగున్నై మన ఊరి ఊసులు, ఏమంటున్నై రా మన పల్లె సోదులు, ఎట్టగట్టగున్నై మన ఊరి ఊసులు, ఏమంటున్నై రా మన పల్లె సోదులు. అడ్డాలోరి బుడ్డయ్య సిగ్గులోరి సింగయ్య, అడ్డాలోరి బుడ్డయ్య సిగ్గులోరి సింగయ్య, అడ్డాలోరి బుడ్డయ్య సిగ్గులోరి సింగయ్య, అడ్డాలోరి బుడ్డయ్య సిగ్గులోరి సింగయ్య, ఎట్టగట్టగున్నై మన ఊరి ఊసులు, ఏమంటున్నై రా మన పల్లె సోదులు, ఎట్టగట్టగున్నై మన ఊరి. హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు మన వాయిస్. నేను మీ ఆర్జే ప్రసాద్ అడ్డాలా. ఎస్, సో వెల్కమ్ టు ఫుల్ టు బిందాస్ విత్ ఆర్జే ప్రసాద్ అడ్డాలా షోకి స్వాగతం, సుస్వాగతం. సో ఎవరైతే ఈరోజు నా షోని చూస్తున్నారో మీ అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ సండే కూడా. సో మొత్తానికి ఎపిసోడ్ నెంబర్ 3 మాట. లాస్ట్ వీక్స్ ఏదైతే మనకి ఫుల్ టు బిందాస్ విత్ ప్రసాద్ అడ్డాలా షో చేశానో అది అద్భుతంగా జరిగింది. అండ్ ఈ రోజు షోలో మా అద్భుతమైన వీజెస్ కానీ, ఆర్జెస్ కానీ, అలాగే యాంకర్స్ కానీ మీ ముందుకు ఒకసారి వారు చిలిపిగా ఉంటే ఎలా ఉంటది, సరదాగా మాట్లాడితే ఎలా ఉంటది, అండ్ ఫన్ విత్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటది అనేది మీ అందరికి చూపించడానికి నేనైతే రెడీగా ఉన్నానమాట. సో మా గెస్ట్లు మాట. సో ఈ రోజు మన సంతోషి గారు అండ్ సుమా గారు, జాహ్నవి గారు, అలాగే కనిష్క గారు నాతో పాటు ఈ రోజు ఉన్నారు. వారిని ఒక్కొక్కరి తర్వాత ఇన్వైట్ చేస్తూ ఉంటాను. సో మన వాయిస్ వ్యూవర్స్, మీరు కేవలం చేయవలసింది ఒకటే, షేర్ చేయండి, మన వాయిస్ ని సపోర్ట్ చేయండి. మన వాయిస్ ఫ్యామిలీలో మీరు ఒక అంతర్భాగం కాబట్టి మన వాయిస్ ఫ్యామిలీని ఇంకా కొంచెం మనం పెంచుకుందాం, ప్రయత్నం చేద్దాం. రైట్ ఎస్. సో ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ యాంకర్ సంతోషి గారు ఇంటూ మై షో. ఎస్, అస్సలు డిలే చేయదు. హాయ్ సంతోషి గారు. ఎస్, కరెక్ట్ గా చెప్తున్నారు మీరు. అసలు మీ వాయిస్ వినపడట్లేదు. అస్సలు వినపడట్లేదు. లేదు, అస్సలు వినపడట్లేదు. అయ్యో, నాకు రిప్లీడింగ్ తెలుసు, నిజంగా మీ వాయిస్ నాకు వినపడట్లేదు. ఒకసారి అన్మ్యూట్ చేయండి, సరిపోయింది. హలో, నాకు వినపడట్లేదు. ఐమ్ సారీ, అస్సలు వినపడట్లేదండి. ఏం చేయలేను, నేను కూడా ఏం చేయలేను. ఓకే, నో ప్రాబ్లం. అండ్ అసలు ఎందుకు నాకు వినపడట్లేదు? ఓకే, ఫైన్. ఎనీవేస్, సో ఈ లోపల మనమైతే టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి ఒకసారి చూద్దాము. అండ్ ఈ లోపల ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ఆర్జే సుమా గారు ఇంటూ మై షో. హలో, హాయ్, ఏ విధంగా సహాయపడగలను? హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హలో, గుడ్ ఈవినింగ్ అక్క, ఎలా ఉన్నావు? యా, ఐమ్ ఫైన్. హాయ్ సంతోషి గారు. హాయ్ ప్రసాద్ అడ్డాలా. మా సంతోషి అక్క ఎంతసేపు మాట్లాడినా కానీ మనకేం వినపడట్లేదు. కాదు, ఒక్కసారి మీరు నేను చెప్పాను పైన ఒకవేళ ఆప్షన్ అనేది ఎనేబుల్ డిసేబుల్ చేయండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ లో టాప్ లో ఉంటది. ఇందాక ఒకటి మాట్లాడుకుందాం కదా మనం. ఒకసారి ఎనేబుల్ డిసేబుల్ చేయండి, సరిపోతుంది. హలో, ఇప్పుడు లేదు. హలో, ఎస్, ఆడిబుల్. ఓకేనా? యా, ఆడిబుల్. సో హాయ్ సంతోషి గారు. హాయ్ ప్రసాద్ గారు. హాయ్ సుమ గారు, ఎలా ఉన్నారు ఇద్దరు? హాయ్ సంతోషి గారు. యా, ఐమ్ గుడ్. ఐఎమ్ గుడ్ కాదు. సో మనం ఏం చెప్పాలంటే ఇలాగున్నామని చెప్పాలి నిన్నటి నుంచి ఈ రోజు వరకు. అవును. హలో మన వాయిస్ లిజనర్స్, హాయ్ ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే, ఇంకా చాలు. మనం ఇంకొకరిని కూడా పిలుచుకుందాం. సో ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ఆర్జే జాహ్నవి గారు. సో ఇంటూ మై షో. వెల్కమ్ టు ఫుల్ టు బిందాస్ విత్ ప్రసాద్ అడ్డాలా. ఉన్నారా జాహ్నవి గారు? అయ్యో పాప, ఉండండి, రావాలి కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు. సూపర్ ఎంట్రీ. అస్సలు అర్థం కాలేదు. సూపర్ అసలు నిజంగా చెప్తున్నా కదా, ఇలాంటి ఎంట్రీ నేను నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. వచ్చారా? వినిపిస్తుందా? హాయ్, మీ వాయిస్ వినిపిస్తుంది, బట్ మీకు కనపడట్లేదు. సో డిసేబుల్ అండ్ ఎనేబుల్ యువర్ కెమెరా వన్స్ అగైన్.
ఓ ఓ కాదు. ఓకే. ఎస్ 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 వచ్చేసారు. సో ఆర్జే జాహ్నవి వచ్చేసారు. వచ్చేసాను. హలో జాహ్నవి గారు. హాయ్, కనిపిస్తున్నానండి? కనిపిస్తున్నారండి. సో మొత్తానికి ఏదో 10th క్లాస్ ఎగ్జామ్ ఒక 30 సంవత్సరాల తర్వాత రాస్తే పాస్ అయిన ఆనందం మీ కళ్ళలో కనబడుతుంది. ఇంకా 30 సంవత్సరాలు కూడా రాలేదు, మీరు 30 వరకు వెళ్ళొద్దు. ఓకే ఫైన్. సో అండ్ లాస్ట్ గా ఈ రోజు మనతో పాటు ఇంకొక ఆర్జే జాయిన్ అవబోతారు. సో తను కొంచెం స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో అండ్ ఎస్ మీ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు షోని మీ ముగ్గురుతో స్టార్ట్ చేసేస్తాను అనమాట. సో సంతోషి గారు అండ్ సంతోషి గార్లు బూర్లు ఇవన్నీ మాట్లాడదు కానీ మా సంతోషి అక్క అండ్ మా సుమా అక్క అండ్ జాహ్నవి అక్క అంటే కొడుతుంది కాబట్టి చెల్లి. సో ఓ చెల్లా, ఓకే. సో మొత్తానికి అయితే మీ ముగ్గురు ఉన్నారు కాబట్టి మీతో అయితే ఇప్పుడు నా షోని స్టార్ట్ చేస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ మన షోలో ఉన్నటువంటి రౌండ్స్ ఏంటంటే ఇవి. సో ఫ్లాష్ బ్యాక్, జంతర్ మంతర్, ర్యాపిడ్ ఫైర్, మనసులో మాట, కనుక్కోండి చూద్దాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆపండ్రా బాబు. ఏంటి ర్యాపిడ్ ఫైర్ అంటే మమ్మల్ని ఫైర్ చేస్తారా ఒక్కొక్కరిని? లేదండి, మీరు ఫైర్ క్రియేట్ చేయాలి. అంటే ప్రసాద్ గారు లాస్ట్ రౌండ్ ఆపండ్రా బాబు అని కొంపదీసి వ్యూవర్స్ అయితే అనరు కదా? లేదు, మీరే అంటారు. మనం అంతా చేశాక వాళ్ళు అందం అన్నమాట. బాగా పెట్టారు. సో కనిష్క విల్ బి జాయినింగ్ us in next 5 to 10 minutes. మొత్తానికి మా గురించి అన్ని లాగేద్దాం డిసైడ్ అయినట్టున్నది గట్టిగా. అంత లేదు, మీరేం చెప్తే అదే. నేను అసలు ఏం అడగను, ప్రశ్న వదులుతాను, ప్రశ్న బాణం సంధిస్తాను అనమాట. మీరు దాన్ని మంచిగా పట్టుకొని ఆన్సర్ చెప్పేసేయాలి. సో ఇక లేట్ చేయట్లేదు. బట్ ఎస్ మన వాయిస్ వ్యూయర్స్, మీరు కమెంట్స్ అయితే పెడుతూ ఉండండి. నేను మీ కమెంట్స్ చూస్తూ ఉన్నాను ఇక్కడ, బాగా అద్భుతంగా వస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎస్ ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో హాయ్ 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 ఓకే, అన్ని మెజారిటీ అన్ని కూడా హాయిలు ఉన్నాయి. అండ్ యూనో సూపర్ ఆర్జెస్ అందరు కూడా ఒకేసారి వచ్చారు అని చెప్పి కూడా చెప్తున్నారు కొంతమంది. సూపర్ అండి. సో రైట్, సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే, ఫస్ట్ రౌండ్ ఏంటి? ఫ్లాష్ బ్యాక్. ఎస్, సో ఫ్లాష్ బ్యాక్ లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కనబడుతుందా? కనపడుతుంది, వినిపిస్తుంది, రెండు. నేను స్క్రీన్ షేర్ చేశాను, కనబడట్టుందా అని అడిగా. నో, ఇంకా లేదండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఫ్లాష్ బ్యాక్ రౌండ్ లో నేను ఫస్ట్ సంతోషి గారిని అడుగుతాను. సంతోషి గారు, అదే మళ్ళీ గారులు వచ్చేస్తున్నాయి బాబోయ్. ఓకే, సంతోషి అక్క, సంతోషి అక్క చెప్పక్క, నువ్వు అసలు ఏంటి అసలు మన వాయిస్ సంతోషి అక్క ఏం చేసేది? అండ్ యూనో చాలా మంది అనుకుంటా ఉంటారు బేసిక్ గా మన వాయిస్ లో కనబడుతున్నారంటే ప్యాషనేట్ పీపుల్, కరెక్ట్, ఆఫ్ కోర్స్. బట్ వాళ్ళకి కూడా ఒక గతం ఉంటది. సో ఆ గతం గురించి జనాలు కూడా కొంచెం మంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని అడుగుతా ఉంటారు కొంతమంది కమెంట్స్, మీరేంటి అని. సో వాళ్ళందరికీ ఈరోజు ఈ షో ద్వారా సమాధానం చెప్తే సూపర్ గా ఉంటది. సో ఫ్లాష్ బ్యాక్ లాస్ట్ చెప్తున్నా, అంతా అయిపోయాక ఇది నా ఫ్లాష్ బ్యాక్ అని చెప్పాలి. ఓకే ఓకే, డన్, రెడీ. ఓకే, సో హాయ్ అందరికి, మన వాయిస్ వ్యూయర్స్ అందరికి, జాహ్నవి గారికి, సుమా గారికి, ప్రసాద్ గారికి అందరికి హాయ్. సో మన వాయిస్ లోకి రాకముందు నేనేం చేసేదాన్ని అంటే న్యూస్ ప్రెజెంటర్ అనమాట. ఏటీవీలో చేసా, ఏబిఎన్ లో చేశాను, సాక్షిలో చేశాను, అండ్ TV5 లో చేశాను. ఆల్మోస్ట్ పెద్ద ఛానల్స్ అన్నిట్లో కూడా న్యూస్ ప్రెజెంటర్ గా లాస్ట్ 2008 నుంచి వర్క్ చేశాను. సో తర్వాత ఈ కరోనా సిచ్యువేషన్స్ వల్ల ఇంట్లో ఉండాల్సి వచ్చింది ప్రసాద్ గారు. సో లాస్ట్ జనవరి మాటకి గారు అంటే అది నాకు మర్యాదతో కూడినటువంటి, గౌరవంతో కూడినటువంటి, అది ఊరితో సంబంధం ఉన్నటువంటి ఒక వాచకం అన్నమాట. దాన్ని ఎవరు తీయలేరు, ఏం చేయలేరు కొంచెం. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, సో అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది నేను ఎంత వద్దు అనుకున్నా. కాబట్టి కొంచెం దాన్ని ఒక్కటి ఇగ్నోర్ చేసేస్తే, ఇష్టం లేకపోయినా గానీ. చూసా వచ్చేసింది అప్పుడే లైన్ లో పడ్డా. సో అదనమాట, నేను న్యూస్ ప్రెజెంటర్ బేస్, నేనే కరెక్ట్ లైన్ లోకి వస్తున్నాను అనమాట, నువ్వు కోరుకున్న విధంగా.
ఓకే ఫైన్ అక్క, చెప్పక. ఓకే, సో అది న్యూస్ ప్రెజెంటర్ నా బ్యాక్గ్రౌండ్ అంతా మాత్రం. సో న్యూస్ ప్రెజెంటర్ తర్వాత ఇలా కరోనా సిచ్యువేషన్స్, ఈ లాక్డౌన్ టైంలో వాటిలో సో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి అని అనుకున్నాను. ఇప్పటి వరకు అసలు నాకు ఫేస్బుక్ అంటే ఏంటి పెద్దగా ఉండేదని కాదు, చూడడం వరకు. వాట్సాప్ అంటే మెసేజెస్ చేసుకోవడం వరకు. సో ఒక సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందంటే దీన్ని జస్ట్ చూడడం వరకే మనం చేయగలం. మనం ఏదన్నా చేయాలన్నా, మనం ఏదన్నా మనకు సంబంధించిన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలన్నా కుదరదేమో ఇలా అనుకునేదాన్ని. న్యూస్ లో ఉన్నంతసేపు ఏంటంటే వెళ్ళామా, వాళ్ళు ఇచ్చినంతసేపు టైంలో వర్క్ చేసామా, ఒక 6 hours 8 hours వచ్చేసామా ఇంటికి. వాళ్ళు పెట్టింది ప్రాంప్టర్ రీడింగ్ చేసామా, లేదా ఎవరైనా గెస్ట్ వచ్చారా వాళ్ళతో డిస్కషన్ చేసేసామా, అంతవరకే. సో మనకి మనం వెతికి చూసుకుంటే సపరేట్ గా మనకి ఏం టాలెంట్ ఉంది, మనం దేని మీదన్నా మాట్లాడగలమా, లేకపోతే మనం ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయగలమా, నీకంటూ ఏంటి స్పెషల్ ఉంది నీలో అని వెతికితే నాకు చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి అనమాట. అప్పుడు ఏమో అంటే చాలా డైలమాలు క్వశ్చన్స్. అంటే నేను ఇన్ని రోజుల్లో నాకంటూ నేనేం క్రియేట్ చేసుకోలేకపోయానా, నాకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ గానీ, లేకపోతే ఒక స్పెషల్ గా సంతోషి పలానా దాంట్లో సోషల్ మీడియా వేదికగా పలానా దాంట్లో తిను ప్రూవెన్ అంటే ఆ అమ్మాయి దిట్ట, ఇలా కొంతమంది అనుకుంటారు కదా. టాలెంట్ ఉంది అని మనలో మనకు తెలిసినప్పుడు మనకు మనం ప్రూవ్ చేసుకోవాలి అనేది ఏదో ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో ప్రూవ్ చేసుకోవడానికి. సో అలా చూసినప్పుడు నాకు మన వాయిస్ బెస్ట్ అనిపించింది. సో నా అంతటి నేనే కాంటాక్ట్ అయ్యాను ఒక రోజు మన వాయిస్ పేజ్ ద్వారా. సో ఇలా నేను న్యూస్ లా ఏదైనా లేకపోతే వాయిస్ ఓవర్స్ లా ఏదైనా అలా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు సడన్ గా అది చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది మన వాయిస్. ఆ తర్వాత ఇలా కంటిన్యూ అవుతున్నాను నెమ్మదిగా అనమాట లైవ్స్ ద్వారా. సో నెమ్మదిగా ఒక్కొక్క షో ద్వారా నాకు నేను కంటిన్యూ అవుతున్నాను అంతే. తర్వాత ఏం చెప్పాలి లాస్ట్ కి? ఇది నా ఫ్లాష్ బ్యాక్. అది సూపర్. సో మొత్తానికి సంతోషి అక్క చాలా సంతోషంగా తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పింది. సో మన వాయిస్ పేర్స్ మీ అందరికీ కూడా సంతోషి అక్క గతం ఏంటి అనేది మీ అందరికీ తెలిసే ప్రయత్నం అయితే చేశాను, బట్ అక్క కూడా చెప్పేశారు కాబట్టి ఫైన్. సో సంతోషి అక్క నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, సిగ్నేచర్ ఏంటి? మార్నింగ్ వార్తలు చెప్పేటప్పుడు మీ సిగ్నేచర్ ఒకటి ఉంటుంది, సిగ్నేచర్ ఏంటి? నా సిగ్నేచర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ ప్రైమ్ న్యూస్ విత్ మీ సంతోషి. ఎస్, ప్రైమ్ న్యూస్ విత్ మీ సంతోషి, సంతోషంగా అని చెప్పి రేపటి నుంచి చెప్తారు. యా, అండ్ ఎస్ వి గో విత్ నెక్స్ట్ మా సుమక్క. సో మొత్తానికి అయితే మరి ఏంటో మరి సిగ్గుపడిపోతుంది మా అక్క. అక్క మనకి లేదే గోపురం, సుమక్క అనగానే గోపురం. చెప్పక్క. ఇప్పుడు మీరు ఇలాగే పొగడుకుంటా కూర్చోండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన వాయిస్, నేను మీ సుమ. ఇదే నా సిగ్నేచర్ యాక్చువల్లీ. సో బిఫోర్ కమింగ్ టు మన వాయిస్ నేను 2 years ఆన్లైన్ రేడియోలో రేడియో జాకీగా చేశాను. అండ్ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో వాయిస్ ఓవర్స్ ఇస్తున్నాను అండ్ ప్రెసెంట్ కూడా ఇస్తున్నాను. అండ్ బిఫోర్ దట్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. సో అంతకుమించి ఏం లేదు ఇంకా నా గురించి చెప్పడానికి. అంతకుమించి ఏం లేదు మన గురించి మనం ఏం చెప్పుకుంటాం, అవతల చెప్పాలి, చెప్పడానికి ఏం లేదు. సో మన వాయిస్ కి రాకముందు ప్రెసెంట్ అయితే ఈ లాక్డౌన్ వల్ల ఏం చేసేదాన్ని కాదు. ఏదన్నా ఉంటే వాయిస్ ఓవర్స్ ఎప్పటి నుంచో ఇంట్లో నుంచే పంపించేదాన్ని. బట్ మన వాయిస్ వచ్చిన తర్వాత ఇంకా ఆర్జేయింగ్ నా ప్యాషన్ అనమాట, ఆర్జేయింగ్ అండ్ ఇట్లా. సో ఆ ప్యాషన్ ఇలా నాకు నెరవేరింది. ఇంకా ఇంటరాక్ట్ అవుతూ ఇలా మాట్లాడడం వెరీ హ్యాపీ నిజంగా. గొప్ప గొప్ప టాలెంట్స్ అందరినీ మనం ఇట్లా ఒక ప్లాట్ఫామ్ మీద చూపించడం ఇట్స్ వెరీ గుడ్. సూపర్ సూపర్. సో ఇది నా ఫ్లాష్ బ్యాక్. రైట్, నాకు తెలుసు మీ ఫేవరెట్ మేల్ ఆర్జే ఇప్పుడు మన షోలో ఉన్న ఒక వ్యక్తి అని నాకు తెలుసు, బట్ పర్లేదు చెప్పొద్దు. రైట్, ఓకే, సూపర్ అక్క. సో హోప్ఫుల్లీ నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. సో నీ యొక్క ప్యాషన్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ ఇంకా ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి మనస్ఫూర్తిగా నేనైతే మన వయసు ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాను. అంటే అఫ్ కోర్స్ నా తరపున కూడా కోరుకుంటాను అనుకో, చెప్పవసరం లేదు కదా. సో నిజం చెప్పాలంటే మన వాయిస్ వ్యూవర్స్, సో రక్షాబంధన్ నాడు మా అక్క నాకు వర్చువల్ గా హారతి కూడా ఇచ్చింది. సో ఆ వీడియో ఇప్పటికీ నేను సెపరేట్ గా పెట్టుకుని చూస్తూ ఉంటాను అనమాట. మా సంతోషి అక్క అనుకుంటుంది మీరే ఇచ్చుకుంటారు, నెక్స్ట్ టైం నేను కూడా హారతి ఇస్తానని చెప్పి. నో ప్రాబ్లం సంతోషి అక్క, నో ప్రాబ్లం, నేను తీసుకుంటాను. రైట్, సో రైట్ విల్ గో విత్ జాహ్నవి చెప్పమా. సో ఏంటి అసలు మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది అండ్ ఏంటి అసలు యాజ్ ఆఫ్ నౌ
మన వయసులో ఇప్పుడు చెలరేగిపోతున్నావు, బట్ గతం ఏంటి, ఫ్లాష్ బ్యాక్? యా అన్నయ్య, గతం చూస్తే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ప్రెసెంట్ నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను ఒక ఎంఎన్సి కంపెనీలో. బట్ యాక్చువల్లీ కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో నేను ఫేస్బుక్ లో చూశాను మన ఓకే. వాయిస్. చూస్తే నేను జస్ట్ రీచ్ అయ్యాను. రీచ్ అయితే వీడియో పంపించండి, ఒక 1 minute or 2 minutes వీడియో పంపించమని అడిగారు. ఓకే. క్యాజువల్ గా లైక్ నార్మల్ గా పంపేస్తాను 1 minute or 2 minutes వీడియో. అదే వాళ్ళు పోస్ట్ చేశారు జస్ట్ కరోనా గురించి. జస్ట్ చాలా ఫన్నీగా పంపించాను. ఫన్నీగా చాలా నార్మల్ గా పంపించా. అదే వాళ్ళు పోస్ట్ చేశారు తర్వాత నుంచి ఇలా లైవ్స్ చేయమని, కొన్ని వీడియోస్ పంపించమని. అలా మన వాయిస్ తో జర్నీ స్టార్ట్ అయింది. ఇట్స్ బీన్ లైక్ 5 months అనుకో. ఓకే. 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 5 to 6 months. ఓకే, దట్స్ గ్రేట్ వన్. సో జాహ్నవి, సూపర్ జాహ్నవి. సో నువ్వు ఇప్పటివరకు చెప్పింది నాకేం అర్థం కాలేదు. సో నాకు తెలిసి సంతోషి అక్క అండ్ సుమా అక్క అనుకుంటూ ఉంటారు, అరే ఏంటి మాకు వినిపించట్లేదా, లేదంటే వినిపించట్లేదా? ఇప్పుడు వినపడుతుందా? ఇది వినిపించింది. అవునా? అయితే అవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయనా? ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి వద్దు, మధ్యలో చెప్పు. అంటే ఎక్కడి నుంచి చెప్పను? ఎక్కడి వరకు వినిపించిందో చెప్పండి, అక్కడ మధ్యలో చెప్పిస్తా. అది లైవ్ స్టార్ట్ చేశాను అని చెప్పారు, అక్కడ వరకు లైవ్ స్టార్ట్ చేశాను మన వాయిస్ లో, అక్కడ వరకు చెప్పారు. ఆ తర్వాత కట్ అయిపోయింది. ఓకే, అదే లైవ్ స్టార్ట్ చేశాను. అలా జర్నీ అలా అవుతుంది. యాక్చువల్లీ చాలా మందికి ప్రెసెంట్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో నేను ఎవరికీ తెలియదు, బట్ ఆర్జే కింద చాలా మందికి తెలుస్తుంది. నాకు మెయిన్ టైం కుదరక డైలీ లైవ్స్ చేయలేకపోతున్నాను. బట్ అలా చేయలేకపోయినా చాలా రేర్ గా చేసినా చాలా మందికి తెలుసు. ప్రెసెంట్ అయితే నేను తెలుసు ఆ విషయంలో అయితే, బికాస్ ఆఫ్ మన వాయిస్. అది ఇంకా మన జర్నీ ఇంకా అలా వెళ్ళాలి, అలా ముందుకు వెళ్తూ ఉండాలని. ఇట్స్ హ్యాపీ డేస్. సూపర్ చెల్లమ్మా. ప్లీజ్ వన్స్ ఇప్పుడు అక్క పాడక్క, ఈ లోపల నేను వేరే పని చేసుకుంటా ఒకటి. వద్దు, 1 second ఎడిటింగ్ చేసుకుంటున్నాను వీడియోని లైవ్ లో. ఓకే, ఫైన్. So right, I would like to call upon our RJ Kanishka garu into my show. So yes, Kanishka garu, please come on. తొందరగా వచ్చేయండి, తొందరగా. కమ్మా కాదు, కమాన్ అనాలి. అదే కమాన్. కనిష్క గారు వస్తా ఉంటారు. అంటే ఇంతమంది అమ్మాయిల మధ్యలో మాట్లాడాలంటే ఆబ్వియస్లీ కంగారు పడతారు సుమక్క. ప్రసాద్కే ఏంటి కంగారే? భయం కదక్క నాకు. అవునవును, అదే చెప్పుకుంటున్నారు బయట. అంటే బేసిక్ గా నేను ఒకటి నమ్ముతాను అక్క. అంటే నేను ఒక 5 years 6 years బ్యాక్ షో చేసినప్పుడు అంటా ఉంటాను అనమాట, అబ్బాయిలు ఏంటంటే బేసిక్ గా చాలా మృదువైన స్వభావం కలవాళ్ళు, చాలా నెమ్మదస్తులు. బట్ అమ్మాయిలు ఏంటంటే ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి పొల్లొస్తుంది, ఇంకేం రాదు. మీకైతే పొల్ల కూడా రాదుగా? మీకు పొల్ల కూడా రాదు, మాకు పొల్లైనా వస్తుంది. రైట్. సో కనిష్క గారు రావడానికి టైం పడుతుంది, కానీ ఈ లోపల నేను నెక్స్ట్ ఇది స్టార్ట్ చేసేస్తాను అనమాట. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే జంతర్ మంతర్. సో జంతర్ మంతర్ లో ఏముండదో, ఎస్ జంతర్ మంతర్ లో ఏముంటదంటే చెప్పండి. మన వాయిస్ ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు బోర్ గా ఫీల్ అవ్వకండి. ప్లీజ్ ఎంటర్టైన్ అవ్వండి. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. అండ్ మీరు ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ కి మేము ఇప్పుడు ఇలా లైవ్ లో ఆన్సర్స్ చేస్తూ ఉంటాం. సో బోర్ గా అయితే ఫీల్ అవ్వకండి. ప్లీజ్ ఆన్లైన్ లో ఉండడానికి ట్రై చేయండి. బిజీగా ఉన్నా కూడా కొంచెం స్పేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి. రైట్, సూపర్. సో మన వాయిస్ వ్యూయర్స్, మీరు పెట్టే కమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు నేను లైవ్ లో కూడా మీకు ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీ కమెంట్స్ మీరు చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు ఇకే వేరు కదా. సో అన్ని కమెంట్స్ పెట్టకపోయినా నేను కొన్ని కమెంట్స్ అయితే నేను మీకోసం చేస్తూ ఉంటాను అనమాట. మా అడ్మిన్ మాకు అవన్నీ కూడా వెంటనే ఫొటోస్ తీసేసి మాకు పంపిస్తారు. అండ్ పంపిస్తే నేను వెంటనే దాన్ని ఇప్పటికప్పుడు నేను అన్ని కూడా వెంటనే పేస్ట్ చేసేసి మీ అందరికి ప్రెజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. హోప్ఫుల్లీ మా అడ్మిన్ కి మంచి ఐడియా ఇచ్చా, క్లూ ఇచ్చా. యా రైట్. సో యా జంతర్ మంతర్ లో నేను ముందుగా మా సంతోషి అక్కకి 4 పదాలు ఇస్తాను అనమాట.
సో న్యూస్ ప్రెజెంటర్ కాబట్టి జనరల్ గా ఏంటి ప్రాంప్టింగ్ ఉన్నప్పుడు వాటిని చూసేసి విశాఖపట్నంలో ఈ రోజు భారీగా వర్షాలు పడ్డాయి కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు సాయంత్రం పడుకుంటారు అని చెప్పి ఇలాంటి కథలని చెప్తా ఉంటారు. కాబట్టి అలాంటి ఒక మంచి కథ నేయిచ్చే పదాలతో చెప్పాలి. మా సంతోష్ అక్క, ఆర్ యు రెడీ? అదే కదా. ఓకే, అదే మనం ఇంట్లో చెప్పే. సంతోష్ అక్క, మీ పదాలు స్క్రీన్ మీద ఉన్నాయి. సో మీకు నచ్చిన పదాలు ఏంటవి? దేనికి సంబంధం లేదు. సంబంధం ఉంటే ఇంకా సంబంధం ఉన్నట్టు ఇచ్చేస్తారు మరి. గబ్బిలాలు, యుద్ధం, ఆశ్రయం, మృగాల. ఇప్పుడు దీంతో నేనేం చెప్పాలి? స్టోరీ చెప్పాలా? ఒక మంచి కథ చెప్పాలి. గబ్బిలాలు, యుద్ధం, ఆశ్రయం అంటే ఎంత టైం తీసుకోవాలి? మీరు ఎంత టైం అయినా చెప్పొచ్చు, బట్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఓకే, అంటే ఎలా అయినా చెప్పచ్చు. అంటే నాకు నచ్చినట్టు స్టోరీ అల్లుకొని చెప్పచ్చు. మీకు నచ్చినట్టు చెప్పాలి, మీకు నచ్చినట్టు చెప్పాలి, కానీ అది కథ అయి ఉండాలి. కథ అయి ఉండాలి అంటే అనగనగా ఒక ఊర్లో ఒక గబ్బిలం ఉంది అలా చెప్పాలా? మీకు నచ్చినట్టే, మీరు ఏం చెప్తే అదే మీకు కథ కింద మార్చుకుంటాం. అంతేనా? రైట్. ఇప్పుడు మా సంతోష్ అక్క తనకి ఇష్టమైన ఆహారం గురించి చెప్తుంది. రైట్. ఓకే, అనగనగా అలా బాలేదు, మళ్ళీ బాగా చెప్తాను. ఓకే ఓకే ఫైన్. అబ్బా నాకు అట్లా ఇష్టం ఉండదు, టాపిక్ లాగా చెప్పడం ఇష్టం, అలా చెప్తా. మీ ఇష్టం అక్క, మీరు ఎలా చెప్తారు అలా. 4 పదాలు ఉపయోగించి ఒక న్యూస్ లో చదివని చెప్తా. ఓకే, సో ప్రెసెంట్ కరోనా సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటే గనక COVID-19 గా ఏదైనా రిలేట్ చేయాలి అని అనుకుంటే గనక లాస్ట్ 9 months లో కోవిడ్ కి రిలేటెడ్ గా ఫస్ట్ వినిపించిన మాట అమ్మ లేదమ్మా నేనేం చెప్తాను వినాలి ఆ తర్వాతే. అక్క ఓకే ఫైన్, కానీ ఎందుకు సిగ్గుపడిపోతున్నావు తెగ? ఎవరు నేనేనా? కాదు, ఎవరో అంటే. ఓకే సరిపోయమ్మా తల్లి. అదిగో మీరు ఈ రోజు నలుగురు అమ్మాయిలే కాబట్టి ఓకే నలుగురు అమ్మాయిలే కాబట్టి నేనేమంటానంటే దయచేసి సిగ్గుపడకండి. నలుగురు అంటావేంటి? Right, I would like to invite RJ Kanishka into my show. So Kanishka, hi, good evening everyone. Hi, welcome to live. మీరు కనిపించట్లేదు, వినబడుతున్నారు అంతే. కనిపించడం లేదా? సో కనిష్క గారు న్యూస్ చదువుతారు, న్యూస్ కాదు. ఓకే ఫైన్. సో సంతోషి గారు ఒక అద్భుతమైన కథ చెప్తారు. దానికన్నా ముందు వీఆర్ గోయింగ్ టు బ్యాక్ రౌండ్ నెంబర్ 1 కి వెళ్తున్నాను. సో రౌండ్ నెంబర్ 1 ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ మాట. సో మొత్తం మీ గురించి మీ గతం మొత్తం చెప్పేసింది, ఆ తర్వాత ఇది నా ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి ఎండ్ చేస్తే దాని తర్వాత మళ్ళీ రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేస్తా. రైట్. సో సంతోష్ అక్క నీకు నచ్చిన కథలో ఇక వేసుకో. ఈ లోపల కనిష్క. ఓకే ష్యూర్ ప్రసాద్ అడ్డాలా. ఇంతకీ నేను మిస్ అయిపోయాను, మీ ఫ్లాష్ బ్యాక్ చెప్పారా? ఇది నా షో, నన్ను అడగకూడదు. అబ్బా, సో మీ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేము చేయొచ్చు నెక్స్ట్ టైం నా షో నేనే హోస్ట్ చేసుకుంటాను కదా, అప్పుడు చేయొచ్చు. మనం హోస్ట్ చేసి ప్రసాద్ అన్నని పిలుద్దాం. అవును, బేసిక్ గా ఈ రోజు నా షోలో 3 అక్కలు ఉన్నారు అండ్ ఒక చెల్లి ఉంది. ఒక చెల్లెమ్మ, 3 అక్కలు. సో కనిష్క అక్కని పిలుస్తా, ఓకేనా? ఓకే పర్వాలేదు ప్రసాద్. ఓకే, అయితే ఫ్లాష్ బ్యాక్ అంటే ఎంత బ్యాక్ వెళ్ళాలి ఆ విషయం కూడా చెప్పు. మీరు ఎక్కువసేపు వెళ్తే ఇబ్బంది లేదు, బట్ మాకు అంత టైం లేదు. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? స్కూలింగ్ అంతా అయిపోయాక ప్రొఫెషన్ తర్వాత అసలు మీకు మన వాయిస్ కి రావాలి అనిపించిన కారణం ఏంటి? ముందు అసలు ఏం చేసేవాళ్ళు? సో మొత్తానికైతే ఎక్కడో ఒక దగ్గర బీజం అనేది పడి ఉంటది కదా. సో మనం ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనుకో ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు. సో అలాగా. సో నేను ఇంటర్మీడియట్ తర్వాత సిఏలో జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయిన కొత్తలో నేను ఎఫ్ఎం బాగా వినేదాన్ని ఇంటర్మీడియట్ టైం నుంచే. అండ్ 10th క్లాస్ నుంచే కూడా కొంచెం సాంగ్స్ అంటే బాగా ఇష్టం, ఎందుకంటే మా ఫ్రెండ్స్ నా కోసం సిడీస్ ప్రజెంట్ చేశారు, వాళ్ళది సిడీ షాప్ అయితే.
సో అందులో పాటలు వింటూ పాటల మీద ఇంట్రెస్ట్ తో ఎఫ్ఎం కూడా వింటూ ఉండేదాన్ని. సో ఎఫ్ఎం లో వింటూ వింటూ వాళ్ళు చెప్పే మాటలు నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి. నేను కూడా ఇలా ఎప్పుడైనా మాట్లాడితే బాగుండు అనుకునేదాన్ని అనమాట. సో అలా చార్టెడ్ అకౌంటెన్సీ జాయిన్ అయినాక కొన్నాళ్ళకి డుమ్కిల్ కొట్టుకుంటూ బంకులు కొట్టారా? నాట్ బంక్. చార్టెడ్ అకౌంటెన్సీలో చాలా కామన్ ఏంటంటే ఫెయిల్ అవుతా ఉంటారు. అండ్ ఐ థింక్ రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్ లో ఎక్కడో చోట అన్ని 6 పేపర్స్ ఎన్నో ఉంటే ఒక పేపర్ తన్నేసినా మళ్ళీ అన్ని పేపర్లు రాయాలి, మొత్తం అన్ని రాసుకోవాలి. సో దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ దట్ ఈస్. మొత్తానికి గాల్లో వదిలేసారా? మొత్తానికి సో నేను ఒక ఆడిటర్ దగ్గర జాయిన్ అయ్యాను. ఒక 8 months ఆడిషన్ చేశారా అక్కడ? ఆడిటర్ దగ్గర, నాట్ ఆడిషన్, ఆడిటర్ దగ్గర జాయిన్ అయిన టైంలో లైక్ నేను ఏదో ఒక జాబ్ చేస్తానని ఇంట్లో గోల్ పెడితే సో నీ సిఏ చదువుతున్నావు కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర పనిచేస్తుంటే నీకు ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది నీ కెరియర్ కి అని చెప్పి అక్కడ జాయిన్ చేశారు. ఉన్నా కానీ నా మనసు రేడియో వైపు ఉండేది అనమాట. అప్పుడు అక్కడ లేదు కానీ ఇంటికి వచ్చాక వినేదాన్ని. ఆడిషన్స్ పండి అని చెప్పారనమాట. సో ఆ టైంలో నేను రెడ్ ఎఫ్ఎం లో అప్లై చేయడానికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు మార్నింగ్ జాబ్ కోసం చూస్తున్నాము, ఎర్లీ మార్నింగ్ రావాలంటే 4:30. సో ఆ టైంకి వినాయక్ థియేటర్ ఏరియాలో అక్కడ దాకా వెళ్ళాలంటే ఓన్ వెహికల్ ఉండాలి. హైదరాబాద్ చాలా క్వశ్చన్ మార్క్స్. విజయవాడ అనమాట. విజయవాడ రెడ్ ఎఫ్ఎం. ఓకే. సో మా డాడీ ఎందుకులమ్మా ఇప్పుడు ఇవన్నీ అని చెప్పి ఆయన అనేసరికి సరేలే లైట్ తీసుకుందాం, మనకు లైఫ్ లో రాసి పెట్టుంటే అదే వస్తానని చెప్పి అనుకున్నాను. సో ఆ తర్వాత నేను చాలా డిఫరెంట్ కోర్సెస్ చేశాను అనమాట. ఆస్ట్రేలియన్ రిటైల్ కాలేజ్ లో సేల్స్ అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ నేర్చుకున్నాను. క్యాట్ అని చెప్పేసి టాక్సేషన్ రిలేటెడ్, నాట్ ఎంబీఏ, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇది కూడా. సో వాళ్ళు టాక్సేషన్ రిలేటెడ్ నేర్పించారనమాట. సో అక్కడ వాళ్ళు ప్రొఫెషనల్ అండ్ మొత్తానికైతే మీరు పన్నుల గురించి ఎక్కువ తెలుసుకున్నారు అంతే కదా? అవునవును. సో అక్కడ వాళ్ళు ఏంటంటే కొంచెం కార్పొరేట్ ఎన్ని పన్నులు, సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అవి వచ్చాయి ఈ పన్నులు అనుకున్నా. తెలివి. సో అక్కడ కార్పొరేట్ స్టైల్లో వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ అవి చేయించారు. ఆ టైంలో నా వాయిస్ విన్న ఆయనకి తెలుగు రాదు, బట్ స్టిల్ నేను మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది అని కాంప్లిమెంట్ ఇచ్చారు. సో కాదు ఇంకేముందంటే అప్పుడు 10 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ లో ఎక్కేసి 20వ ఫ్లోర్ కో ఎక్కేసావు, అక్కడికి వెళ్ళిపోయావు. సో అప్పుడంతా ఎక్కలేదులే కానీ బట్ స్టిల్ ఎప్పుడైతే అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యాక నేను ఒక ట్రైనర్ గా జాయిన్ అయ్యాను అనమాట. అంటే అకౌంట్స్, టాలీ, ఎంఎస్ ఆఫీస్ ఇవి చెప్పడానికి ఒక చోట గవర్నమెంట్ మెప్మా ప్రోగ్రామ్స్ ఇవి జరుగుతుంటాయి కదా, అక్కడ ట్రైనర్ గా జాయిన్ అయినప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఇలా ఆడిషన్స్ పని అని నా క్యాట్ కోర్స్ ఫ్రెండ్ ఒక అతను సజెస్ట్ చేయడం జరిగింది. సో నాట్ ఆర్జెస్ కోసం కాదు, అది అన్ని కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ కోసం అని చెప్పి. సో మా వాళ్ళు ఆర్జే అంటే ఒప్పుకోలేదన్నమాట. అమ్మో అది చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది, ఆ ప్రొఫెషన్ డిఫరెంట్ ఉంటది, మన ఫ్యామిలీకి సెట్ కాదు ఇలా చెప్పారనమాట. సరే ఏదైతే అదేంటి, ఆల్ ఇండియా రేడియోలో జాబ్ రావడం అంటే లైక్ క్యాజువల్ అనౌన్సర్ గా రావడం అంటే మామూలు విషయం కాదు, జస్ట్ ఎగ్జామ్ రాద్దాం అన్నట్టు వెళ్ళాను. సో ఎగ్జామ్ అయితే రాసేసాను. ఎగ్జామ్ రిజల్ట్స్ 1 month లో వచ్చేసి పాస్ అయిపోయాను. తర్వాత వాయిస్ ఓవర్ ఇంటర్వ్యూ అదే రోజులో కన్ఫర్మేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ అని చెప్పి ఒక 15 days లో కన్ఫర్మేషన్ వచ్చింది. ట్రైనింగ్ అయిపోయి అలా సీనియర్ ఆర్జెస్ దగ్గర ట్రైన్ అయ్యి నేను షోస్ August 1st నుంచి నా ట్రైనింగ్ లో పాటుగా సీనియర్స్ తో పాటు ఇస్తారనమాట. August 1st, 2017 నుంచి నేను ఆర్జేగా చేశాను అనమాట. ఆర్జే కనిష్కగా అప్పటి నుంచి అందరికీ సుపరిచితురాలు. సో ఆర్జే కనిష్క అప్పటి నుంచి మన వాయిస్ లో ఖనిజాలు నెతుకుతా ఉందన్నమాట. సో రీసెంట్ గా మన ఆర్జే రామ్ జాయిన్ అయిన తర్వాత నాకు ఇక్కడ మన వాయిస్ లో ఇలా ఆఫర్ అంటే లైక్ ఆర్జెస్ కి మంచి ప్లాట్ఫామ్ దొరికింది, మీరు జాయిన్ అవ్వచ్చు అని అనుకున్నప్పుడు నేను కూడా ట్రై చేశాను.
ఇనిషియల్ డేస్ లో నాకు ఎప్పుడు ఇస్తారు లైవ్, ఎప్పుడు ఇస్తారు ఇంటర్వ్యూ, చాలా రోజులు అయిపోతుంది, నేను వీడియోస్ ఎప్పటికో ఒకటి ఇస్తూ ఉన్నాను అని అశోక్ గారిని అడుగుతుండేదాన్ని. మొత్తానికి ఒక రోజు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా కానీ మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ అనేది అందులో కనిపించింది అన్నారు. సో హ్యాపీ. ఆ తర్వాత నుంచి కొన్ని రోజులు ఇంటర్వ్యూస్ చేశాను, తర్వాత లైవ్స్ లో కూడా వచ్చాను. సో అప్పటి నుంచి మీకు తెలుసు స్టోరీ. సో లాస్ట్ కి ఇది నా ఫ్లాష్ బ్యాక్ అని చెప్పాలి. ఇది నా ఫ్లాష్ బ్యాక్ అనమాట. yes right. సో అది మొత్తానికి కనిష్క గారి ఫ్లాష్ బ్యాక్. సో ఇప్పుడైతే కొన్ని కమెంట్స్ అవుతూ ఉంటారన్నమాట, అద్భుతమైన కమెంట్స్. సంతోష్ గారు మీకు అది రెడీ అయిందా లేదా అని చెప్పి వెంగల్ గారు అడుగుతున్నారు. అలాగే సుమా ముసిముసి నవ్వులు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి గాదం శెట్టి గారు అంటున్నారు. అండ్ ఇంకా మామూలుగానే మా అక్క గాల్లో ఉంటది, మీరు ఇలాంటి కామెంట్స్ పెడితే రైట్. అండ్ చక్రి గారు మా అన్నయ్య గారు సో హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అండ్ అలాగే సుమక్క పక్కా సైలెంట్ గా కమెంట్స్ చదువుతుంది రోయ్ అంట. ఓకే రాఘవ్ గారు నన్ను నేనేం పాపం చేశానండి, ఫిమేల్స్ మధ్యలో నువ్వేంటి నీ షో ఎందుకు అంట. ఫైన్ నో ప్రాబ్లం. ఇక చాలు, ఆయన ఏదో అన్నారంటే మీరు మరీ కామెడీ కాకపోతే. ఓకే ఓకే రాఘవ్ గారు మీరు అద్భుతంగా కమెంట్స్ పెడుతున్నారు. అడ్మిన్ కొంచెం చూసుకున్నామా. రైట్. గాదం శెట్టి గారు ఏంటి సుమా ఇవాళ సైలెంట్ అయ్యారు అని చెప్పి మొత్తానికి సుమక్కన్ గురించి. అండ్ అలాగే మా కమెంట్స్ చూస్తారా లేదా వెంగల్ గారు చూసానండి. సో ఒక్కొక్కరు కాదు 5 ఒకేసారి ఫ్లాష్ బ్యాక్ చెప్పారు అంట, సూపర్ అని. నెక్స్ట్ అలాగే 1 సెకండ్ ఓంకార్ వాచారా ఇది అంట. ఓకే రాఘవ్ గారు చెప్తున్నారు. ఓకే ఇది మామూలుగానే. ఓకే ఫైన్. సో ఎస్ సంతోష్ అక్క రెడీ విత్ యువర్ అద్భుతమైన కహానీ స్టోరీ. ఓకే చెప్పేస్తాను ఏదో ఒకటి. రెడీ. ఏదో ఒకటి చెప్పొద్దు, ఒకటే చెప్పండి. స్టోరీ కాదు ఓకే ఏదో ఒకటి, మీరేం పేరు పెట్టుకున్నా నేనైతే చెప్పేస్తా. నేను చెప్పిందే కదా, మీరు ఏదైనా అనుకోండి. చెప్పక. ఓకే సో జనరల్ గా COVID-19 అనగానే మనం విన్న ఫస్ట్ రీజన్స్ లో గబ్బిలాలు అనే పదం బాగా వినిపించింది. సో అందరూ ఒక 9 months 8 months బ్యాక్ ఎక్కువగా కోవిడ్ కి రిలేటెడ్ గా ఇది చైనాలో గబ్బిలాలు ఎక్కువగా తింటారు కాబట్టి దాని నుంచి వచ్చింది అనే మాట బాగా వినపడింది. అప్పట్లో ఆ గబ్బిలాలన్నీ విన్న తర్వాత ఒక రకంగా చుట్టుపక్కల గబ్బిలాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగా భయపడ్డారు కూడా ఒక సిచ్యువేషన్ లో. అదేంటి నేను తినే ఫుడ్ వల్ల ఇలా అయిపోయింది ఏంటి అనే ఒక సందర్భంలో సంభ్రమాశ్చర్యానికి కూడా గురై ఉంటారు మీరు అక్క. చెప్పండి అక్క. సారీ అక్క. ఓకే ఓకే ఆ తర్వాత అసలు గబ్బిలాల్ని చైనాలో తింటారు అని తెలిసిన తర్వాత చాలా మంది అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యానికి గురైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫైనల్లీ కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా అందరికీ దీని మీద నాలెడ్జ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఓకే గబ్బిలాల నుంచి రాలేదు. ఎంతగా అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఎక్కడ గబ్బిలం కనిపించేసినా చంపేసే స్టేజ్ కి, నిప్పు పెట్టి కాల్ చేసే స్టేజ్ కి కొన్ని ప్రాంతాల్లో వెళ్ళిపోయారు. ఆ మూగజీవాల పట్ల అత్యంత అమానవీయంగా అప్పుడు దాని మీద కొంచెం నూనె రాసుకుని మసాలా వేసి తింటూ ఉంటే మర్చిపోతావు అసలు స్టోరీ అల్లింది. హలో డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేస్తేనే మజా. కనిష్క వచ్చి సంతోష్ గారికి టైం ఇచ్చింది స్టోరీ. డిస్టర్బ్ చేయదు ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. సంతోష్ యొక్క మంచి కథ చెప్తున్నారా, ఇప్పటి వరకు నూనె రాశారు తర్వాత చెప్పక. అంత అమానవీయంగా కూడా ప్రవర్తించారు. చాలా మంది దీని పట్ల కోపం పడ్డవాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యపడ్డవాళ్ళు, చైనా వాళ్ళు గబ్బిలాలు తినడం ఏంటి గబ్బు వాళ్ళు అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా మొత్తానికి గబ్బిలానికి సంబంధించి దయచేసి మా అక్కని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఓకే ఇగో ఇట్లా డిస్టర్బ్ చేస్తే నేను ఏం చెప్పాలి అబ్బా, నాకు అసలు ఏమి గుర్తు రావట్లేదు, వచ్చింది కూడా మర్చిపోయా అంతా. సరే నువ్వు కనీసం గబ్బిలాలు ఎలా వండుకుని తినేదానో కనీసం ఆ కథనే చెప్పు. ఇవన్నీ ఎందుకు లేనిపోని ఉండదు చెప్పుకుందాం. ఇదిగో మళ్ళీ ప్రసాద్ లాంటి వాళ్ళు ఇంత చెప్పినా కూడా ఆ మూగ జీవాల పట్ల వండుకొని తినడం, కారం రాయడం, నూనె రాయడం అనేటువంటి కొన్ని వికృతమైన పదాలను వాడుతూ ఉన్నారు. సో వీళ్ళ పట్ల కూడా చాలా సమాజం అనేది జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూగ జీవాల పట్ల ప్రేమను ప్రదర్శించండి, దయచేసి వాటిని తినాలనే ఆలోచనని దగ్గరకు రానియద్దు. సో మొత్తానికి గబ్బిలాలు ఒక రకంగా భయానకంగా ఒకనొక సిచ్యువేషన్ లో మారాయి, ఆశ్చర్యాన్ని కూడా కలిగించాయి అనమాట. అది
అంతే. ఓకే, మొత్తానికి ఇది జంతర్ మంతర్ లో ఒక అద్భుతమైన మొదటి కథ. సో ఏదో చెప్పాం. సంతోషి గారిని ఈ రోజు మంచి క్రేజీ ఎక్స్ప్రెషన్స్ లో చూస్తున్నారు అందరూ కూడాను. రోజు చాలా పద్ధతిగా న్యూస్ చదువుతూ ఎవరైనా మంచి కాంప్లిమెంట్ ఇచ్చినా కానీ చాలా పద్ధతిగా రిప్లై ఇస్తూ సో ఉండేవాళ్ళు. పద్ధతిగా లేదు, మొత్తం క్రేజీనెస్ మొత్తం కాదు. బయటకు వచ్చింది. సంతోషి అక్క పద్ధతిగా సంతోషి అక్క లేదు అని చెప్పేసి అంటున్న కనిష్క రాసుకోండి. సంతోషి అక్క నేనైతే ఏమనలేదు, నేను అసలు ఏమన్నా మంచోడిని. సో రైట్, కనిష్క గారు మీకు కనిపిస్తున్నారా? నాకు కనపడట్లేదు. మీరు స్వైప్ చేయండి, పక్కన అందరూ కనిపిస్తారు. రైట్, ఓకే ఓకే. ఎస్. ఇప్పుడైతే నెక్స్ట్ కథ చెప్పడానికి కనిష్క గారే రెడీగా ఉన్నారన్నమాట. సో అద్భుతమైన పదాలు ఇచ్చాను, చాలా బాగుంటది. మరి గబ్బిలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక జంతువుతో మరి మీ ముందుకు వచ్చేస్తున్నాను. రైట్, చూడండి జంతర్ మంతర్ లో నెక్స్ట్ కథ. ఇది కనిష్క గారి కోసం. సంతోషి గారు గబ్బిలాలు తింటే ఫస్ట్ చూడగానే అబ్బా నోరు ఊడిపోతుంది కదా, మొదటి అక్షరం చూడగానే. కాదు, చిన్నప్పుడు కాదు, ఒక్క నిమిషం, వన్ సెకండ్. ఇది ఓకేనా? పదాలు ఓకేనా? ఫైనా? గుర్తుపెట్టుకున్నారా? కాకి గాలిలో పాపం లాభం. ఫైన్, ఎస్. ఇప్పుడు చెప్పండి, అసలు మీకు ఏం గుర్తొచ్చింది అండి? మీరు ఎలా వండుకుని తినేవాళ్ళు? వండుకోవడం లాంటివి ఏం లేవు, కానీ చిన్నప్పుడు ఒక కాకి గూడు పెట్టుకుంది, కానీ గాలి వాన వల్ల ఆ గూడు కూలిపోయి కోకిల గూడు కూలిపోయి కోకిల వచ్చి కాకి గూడులో ఉండాల్సి వచ్చింది పాపం అని చెప్పి 3 వర్డ్స్ వచ్చేసినాయి కదా. అవును, పాపం. కానీ ఇది కథ కాదు, ఇది చిన్నప్పుడు కథ. నాకెందుకు, కొత్తగా చెప్పండి. కొత్తగా చెప్పాలా? నాకు ఇంకొక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. చెప్పండి. ఆల్ ఇండియా రేడియో పక్కన చెట్లు బాగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ అక్కడ కాకి వచ్చింది, కాకి గూడులోనేమో కాదు, మేము మా ఫ్రెండ్స్ అందరం వెళ్తూ ఉన్నాము. బట్ ఒక చోట కూర్చొని మీటింగ్ పెట్టినప్పుడు పెద్ద గాలి వచ్చింది. అప్పుడు పైనుంచి ఏదో పడింది. చూస్తే అది కాకి రెట్ట, అది మా ఫ్రెండ్ మీద. కాకులు ఏంటో నిన్నే టార్గెట్ చేసి నీ మీద వేస్తాయని చెప్పి ఎప్పుడు అబ్బా ఎంత ఆనందమో కదా కాకిలాలకు రెట్టేస్తుంటే. అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. పాపం అనిపించేది ఎప్పుడైనా కానీ. ఎందుకు వేరే వాళ్ళ మీద పడుతుంది, నా మీద పడట్లేదని చెప్పి మీకు మీరు పాపం అనుకున్నారా? కాదు, అయ్యో పాపం నీ మీద పడుతూ ఉన్నాయి, ఎప్పుడు నిన్న టార్గెట్ చేస్తున్నా అని అనుకుంటాము. బట్ స్టిల్ అలా అనుకోవడం వల్ల లాభం లేదు, నవ్వుకుందాం ఈ సిచ్యువేషన్ చూసి అనుకుంటాం. సో మొత్తానికి అయితే కనిష్క గారు భలే చెప్పారు తెలుసా. 4 పదాలు కవర్ అయిపోయినాయి, చాలా బాగా కవర్ చేశారు. సో ఎంత ఎలా అనుకుంటే లాభం లేదంట లాస్ట్ కి. రైట్, సో ఎస్, ఫైన్. సో ఇప్పుడు మా ముసి నవ్వుల సుమా, ఇక చూడు అమ్మా తల్లి, తట్టుకోలేకపోతున్నా బాబు మీ నవ్వుని. బాబా సుమా గారు ఎందుకంత సిగ్గుపడుతున్నారు? ఏమో నాకు అర్థం కాదు. అక్క బాగున్నాడు పక్కనే. మీరు చెప్పే స్టోరీస్ వింటుంటే ఓవర్ యాక్టింగ్ చేయకు. స్టోరీస్ మీరు చెప్పిన స్టోరీస్ వింటుంటే నాకేమి ఇస్తారా అని చెప్పి ఆలోచిస్తే నా వస్తుంది. నాకు డౌట్ వస్తుంది, నీ ముందు నువ్వు పెట్టుకున్న కెమెరా నువ్వు పెట్టుకోలేదు, అక్కడ బావ పట్టుకున్నాడేమో అని. రైట్, డౌట్ లో ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. ఏం జరుగుతుంది ఇక్కడ? రైట్, సో కోసం దెబ్బలాట పులి. బా లాస్ట్ పదం చూడగానే అబ్బా అంటే ఇది నేను అలా చూసుకోగానే నాకు ఒక రకమైన ఉత్సాహం. రైట్, ఓకే, వర్డ్స్ ఓకే కదా, ఫైన్ కదా. ఊరి చివర కాదు అంటే మార్చేస్తారా? ఊరి చివర దెబ్బలాట పులి. రైట్, ఫైన్. ఇప్పుడు మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మనం బాగా జనాలకు కనపడాలన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఫోకస్ లోకి వెళ్ళావు. రైట్, రెడీ. ఊరి చివర దెబ్బలాట స్నేహంగా పులియా? ఊరి చివర స్నేహంగా దెబ్బలాట, లాస్ట్ పదం ఆర్జే సుమ. ఆడపులి ఇవన్నీ మన శివంగి. సరే,
సో కొంతమంది స్నేహితులంతా అలా అడవికి, ఊరి చివరి ఉన్న అడవికి వెళ్ళారనమాట వేటకి. సో అలా వెళ్ళినప్పుడు పులిని నేను వేటాడతాను అని చెప్పి దెబ్బలాడుకొని చివరిగా ఒకళ్ళు వేటాడి దాన్ని చంపేశారనమాట. ఇక నాకు డౌట్ వచ్చింది, నేను వేటాడతాను అని చెప్పి వాళ్ళు వేటాడేసుకున్నారా? అంటే నేను జీవహింస పాపం అని చెప్పి నేను దూరంగా ఉన్నాను. మొత్తానికి ఎవరు అబ్బాబాబా ఇలాంటి స్టోరీ ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ కదా. దీన్ని స్టోరీ అని అన్నోళ్ళు ఎవరైనా ఒకవేళ అంటే జనాలు డైరెక్ట్ గా వచ్చి వాళ్ళు ఏం చేస్తారో నేనైతే చెప్పను. అబ్బా కథ చెప్పమ్మా అంటే స్టోరీ ఇప్పుడు దాంట్లో స్టోరీ ఎత్తుక్కోవాలి, అన్ని చెప్పేస్తారేంటి? ఏమో నేను చేసేది గోపురం ప్రోగ్రాము, జీవహింస పాపం, నేను ఇలాంటివి చేయను. శివ బియ్యంలో సరే అక్క, బియ్యంలో రాళ్ళు ఏరమంటే ఓకే, ఏరడం చాలా మంచిది, ఏరతాను. కానీ రాళ్ళలో బియ్యం ఏరుకోమంటున్నావు చూడు, ఇది సూపర్ అసలు. వెరైటీ ఉండాలి కదా. ఇప్పుడు ఏంటి, కథ అయిపోయిందంటావా? మరి అయిపోయింది అంతే. నువ్వు చెప్పిన 4 పదాలు వచ్చాయా లేదా? ఎందుకో అడ్మిన్ ప్లీజ్ నెక్స్ట్ షో నుంచి నన్ను తీసేసేయండి, మా అక్కను పెట్టండి. కరెక్ట్ 4 నిమిషాల్లో లైవ్ క్లోజ్ చేసి వెళ్ళిపోద్ది. అంటే నా తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అలా షార్ట్ కట్ లో కట్ చేసి చెప్పా. అంతే తప్పులేదు అక్క, నిజంగా నాకు నోటి మాట రావట్లేదు నిజంగా. అడగాలి కదా క్వశ్చన్, అడుగు. నిజంగా అక్క నువ్వు చాలా గ్రేట్ అక్క. నీకు నువ్వే చెప్పుకోవాలక్క నిజంగా అక్క. రైట్, మన వయసు నెక్స్ట్ అద్భుతమైన కథ చెప్పడానికి. సో ఆల్రెడీ మా అక్క అద్భుతంగా చెప్పిందని ఒక ఫీలింగ్ లో ఉంది. ఏం చేస్తాం, ఎవరి ఫీలింగ్ లో వాళ్ళు వదిలేద్దాం. సో నాతో పాటు నెక్స్ట్ మా చెల్లి ఇప్పుడు రెడీగా ఉంది. రెడీ కదా? ఐఎమ్ రెడీ. ఎస్. సో ఇప్పుడు ఇదిగో మీ పదాలు. నీతి, పిల్లల ఇష్టం, జంక్షన్. ఇది తొండి. ఇది కష్టంగా ఏదో ఒక జంతువు ఇచ్చి జాహ్నవికి మాత్రం జంతువుని ఎందుకు పెట్టలేదు నువ్వు? పిల్లలు మేమందరమేమో వండుకునే వాళ్ళం, చంపే వాళ్ళం. అయ్యో, ఫస్ట్ సంతోషి గారికి ఇచ్చింది చాలా ఈజీగా ఉంది నాకైతే. బేసిక్ గా ఒకటి ఉంటదన్నమాట, అది ఏంటంటే కాదు నేను చెప్తా. బిందులు ఇచ్చుకుని కొట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి వెళ్తే గనక ఆ బిందులన్నీ వీడి మీద పడతాయన్నమాట. అలా కాదు పక్కన కూర్చున్నాడు అనుకో, ఆ బిందులన్నీ సొట్ల పడతాయన్నమాట. జాహ్నవి మ్యూట్ అయిపోయిందమ్మా. సో నువ్వు అద్భుతంగా పాట పాడుతున్నావు, నాకు అర్థమైంది. యా ఓకే, ఒక్క నిమిషం. నీతి, పిల్లలు ఇష్టం, జంక్షన్. ఓకే, అమ్మ పిల్లల్ని జంక్షన్ కి తీసుకెళ్ళింది. ఓకే, అమ్మ పిల్లల్ని ట్రైన్ ఎక్కించడానికి అమ్మ పిల్లలు అందరూ జంక్షన్ కి వెళ్ళారు. నాకు ఈ డైలాగ్ వినగానే ఫస్ట్ ఎవరో గుర్తొచ్చారు, అమ్మా పిల్లల్ని జంక్షన్ కి తీసుకెళ్ళింది అని. ఎవరో ఒక ఏదో స్టార్, సో అతను గుర్తొచ్చాడు నాకు. రాజా, మీరే చెప్పేస్తారు డైలాగ్, ఇంక నేనేం చెప్పాలి? 3 పదాలు దాంట్లోనే వచ్చేసాయి. సరే, అమ్మ పిల్లలు జంక్షన్. కథ చెప్పండి అంటే మీరు సెంటెన్స్ చెప్తారు, నాకు అదే వచ్చింది. బా నువ్వు సెంటెన్స్ ఏం కాదు, కథే చెప్తున్నాను నేను, కథే చెప్తున్నాను, మీరు వినాలి. ఓకే, ఫ్యామిలీ అంతా ఓకే, అమ్మ నాన్న పిల్లల్ని తీసుకుని జంక్షన్ కి వెళ్ళారు. ఓకే, జంక్షన్ కి వెళ్తే అక్కడ పిల్లలకి ఇష్టమైన ట్రైన్ ఇంకా రాలేదు, ట్రైన్ ఇంకా లేట్ అవుతుంటే పిల్లలు ఏడుస్తున్నారు. అమ్మ నాకు బోర్ కొడుతుంది, నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానని ఏడుస్తుంటే అప్పుడు అమ్మ నాన్న పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన నీతి కథలు చెప్పారు. ఈ కథ వింటే మాత్రం ప్రతి పిల్లాడు కూడా అవునా నిజమా అని అనుకుంటారన్నమాట. ఏంటి ఇప్పుడు నీతి కథలు ఎవరు వింటారండి? పదం అలాంటిది. బోర్ కొడితే ఏం చేస్తారంటే, బోర్ కొడితే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే బోర్ కొడితే కాన్సెప్ట్ ఇచ్చారండి మన వాయిస్ లో. జాహ్నవి గారు మంచి కాన్సెప్ట్ ఇచ్చారండి. మన వాయిస్ లో నీతి కథలు అని చెప్పి ప్రసాద్ గారితో చెప్పిద్దాం, ఒక షో చేపిద్దాం నీతి కథలతో. సూపర్.
వీళ్ళు నన్ను టార్గెట్ చేశారా బాబు అనుకుంటున్నాడు ఫస్ట్ లో ఏమన్నారు సుమక్క, నేను అన్నా నలుగురు అమ్మాయిలతో ఈ రోజు ప్రసాద్ అన్నయ్య నువ్వు అయిపోయావంటే నేను అవునా అయిపోవడమా, నిజమా? ఎంతమంది అమ్మాయిలు నాకంటూ భయం ఏమన్నయ్య. ఓకే పర్లేదు. సో ఇద్దరు ముగ్గురు అక్కలు ఒక చెల్లి నన్ను ఆడుకుంటున్నారు. ఆడుకోండి, పోయేదేముంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తూ ఉంటది. ఆ రోజు నాకు ప్రతిరోజు రాదు, ఈ రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఈ రోజు మా అందరికి ఒకేసారి వచ్చింది. రైట్, నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ రౌండ్ ఆన్ ద స్క్రీన్. యా ఫైన్, ర్యాపిడ్ ఫైర్. సో ఒక్కొక్కరిని ఆడుకుంటాను ఇప్పుడు. ఆర్ యు రెడీ గైస్? దేవుడా, మా అద్భుతమైన బంగారు తల్లి ముసిముసి నవ్వుల సుమక్క ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడ నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు తడపడకుండా చెప్తా ఉంటారన్నమాట. సుమక్క, ఆర్ యు రెడీ? yes ready. రెడీ. సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ఓకే, ఒక అవకాశం కావాలి అని నువ్వు అనుకుంటే, ఇప్పటి వరకు వెళ్ళలేని చోటుకి వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెళ్తావు? నేనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. ఎందుకు రానివ్వట్లేదు ఇప్పుడు? కరోనా. అంతకే కదా, అంతేకాని రానికపోవడం అలాంటి ఏం లేవు కదా. అంటే నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే నా ప్రశ్న తప్ప లేదంటే నువ్వు చెప్పిన ఆన్సర్ తప్ప అని. ర్యాపిడ్ ఫైర్ అనేది ఫాస్ట్ గా అడగాలి, అందుకే ఇంత లాగులు చేయకూడదు. అవును, అందుకే లాగ్ చేసి మరి ఆన్సర్ చెప్పావు. రైట్. సో నీకు నవ్వు తప్పించే అంశం ఏంటి? ఫన్నీగా ఏదైనా నవ్వుతాను, ఎందుకంటే నాకు హాస్య గ్రంథులు ఉన్నాయి కాబట్టి. నీకులా కాదు. ఓకే ఫైన్, అద్దంలో చూసుకుని అవుతాను. ఓకే ఓకే. సో ఏది మంచిది, సర్టిఫికేట్సా లేదంటే ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి కదా. నిజమా? అంతే కదా. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి బయటకు వెళ్ళి చెప్తే ఎవరు నమ్మడు కదా. సర్టిఫికేట్స్ ఉంటేనే నమ్ముతాడు. ఓకే ఫైన్, గుడ్ అక్క, నైస్ ఎక్స్ప్లెనేషన్. సో మేము కొత్తగా తెలుసుకున్నాం. ఓకే ఫైన్. నవ్వు ఇంకెందుకు? అబ్బో, అరే అడుగు. అరే అమ్మో, నవ్వే. నాతో పాటు అందరు ఇలా నవ్వుతూ ఉండాలని నా కోరిక. ఇంకేమనిపిస్తుంది అప్పుడప్పుడు? ఏమనిపించట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతావేమో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ సుమక్క నువ్వు ఒక 4 విషయాల్లో మార్పు తెచ్చుకోవాలి, నువ్వు కొన్ని మార్చుకోవాలి అంటే 4 విషయాలు ఏంటి? ఒకటి, కోపం తగ్గించుకోవాలి అని అనుకుంటాను. ఇంకోటి, కొన్నిసార్లు ఫాస్ట్ గా డెసిషన్స్ తీసేసుకుంటాను, సో అవి తీసుకోకూడదు అని అనుకుంటాను. అండ్ సమ్ టైమ్స్ తెలియకుండా అంటే హర్ట్ చేస్తూ ఉంటాను, అది చేయకూడదు అని అనుకుంటాను, బట్ తెలియకుండా హర్ట్ చేసేస్తూ ఉంటాను. ఎవరికి తెలియకుండా? సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు తెలియకుండా నేను ఒకసారి కోపంలో హర్ట్ చేసేస్తూ ఉంటాను. సో ఫస్ట్ థింగ్ నేను మార్చుకోవాలి అనుకున్నది ఏంటి అంటే, దేని మీద ఎక్కువ ఏమంటారు ఎఫెక్షన్ గానీ ఇది గానీ పెంచుకోకూడదు, ఏదైనా లిబరల్ గా ఉండాలి అని అది మార్చుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, వాట్ మోటివేట్స్ యు ద మోస్ట్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, లేని వాళ్ళే కావాలనుకుంటారు, తప్పులేదు. నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అండి. ఓకే, సో రైట్. సో మొత్తానికి అయితే అది మార్చుకోవాలనుకున్నాను. ఓకే, పర్వాలేదు. సో మా అక్క బేసిక్ గా తను ఏదో కోప్పడిపోయినట్టు నటిస్తుంది, కానీ చాలా ఏమంటారు దాన్ని, ప్రశాంతమైన వ్యక్తి మాట. సో తను చాలా చిలిపి వ్యక్తి. సో ముసిముసి నవ్వుల మా సుమక్క అంటే డైలాగ్ ఇది. అవును, ఇందాకన్నా డైలాగ్ ఇది వాత పెట్టి ఇది రాస్తున్నట్ట. అదే ఇది ఇదే గుర్తుపెట్టుకుంటా. రైట్. ఇప్పుడు మా అక్క సంతోష్ అక్కకు ఉంది. అక్క రెడీయా? రెడీ. అక్క నిన్ను ఏది బాగా ఇంప్రెస్ చేస్తుంది? ర్యాపిడ్ కదా, ఏది బాగా ఇంప్రెస్ చేస్తుంది అంటే చూసిన తర్వాత ఏది ఎంజాయ్ చేసినా అది ఇంప్రెసివ్ గానే ఫీల్ అవుతాను. ఏం చూసినా. ఫైన్. ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే ఒక చోటికి వెళ్ళాలనుకుంటే మన దేశం కాకుండా ఏ దేశానికి వెళ్తావు?
అసలు ఇతర దేశాలు వెళ్ళాలన్న కోరికే లేదబ్బా. ఎలా చెప్పను, వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళాలి అనుకుంటే నచ్చిన దేశానికి వెళ్ళిపోతావు. సో జర్మనీ ఎందుకు అంటే ఇష్టం లేకుండా చెప్పినటువంటి ఆన్సర్. అందరూ అంటారు జర్మనీ చాలా బాగుంటుంది, చూడాల్సిన ప్లేస్ అని అంటారు, అందుకని జర్మనీ. ఓకే ఫైన్. ఒకవేళ నిన్ను ఒక టైం మిషన్ లోకి ఎక్కించి ఎక్కడికైనా వెళ్ళమంటే ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తావు, ఎందుకు వెళ్తావు? ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తాను? అన్నమాచార్యుల వారి కాలంకి వెళ్తా, ఆయన ఒక్కసారి చూడడం కోసం. సూపర్, నైస్ నైస్ అండి. ఇలాంటి ఆన్సర్ నేను ఎప్పుడు చూడలేదు, బట్ బాగుంది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ తెలుసా మనసా క్రిమినల్ మూవీ నుంచి ఎవర్ గ్రీన్ సాంగ్, ఎప్పటికీ అది నాకు. ఎప్పటికీ అప్పుడు కాబట్టి ఇప్పుడు మా అక్క పాడతారు. ఎస్ పాడండి అక్క, సంతోష్ అక్క. రాదు, అలాంటివి చెప్పకూడదు. ఇష్టమైన సాంగ్ ని కూని చేస్తే నన్ను మొన్నే సుమక్క గారు పాడినట్టున్నారు లైవ్ లో. ఇష్టమైన సాంగ్ ని కూని చేస్తే ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేకుండా ఉంటారు అని చెప్పి భయపడుతుంది మా సంతోష్ అక్క. నో ప్రాబ్లం, పర్లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వాట్ ఈస్ ద టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద ఫ్యూచర్ అనే ఒక క్వశ్చన్ ఇక్కడ ఇంగ్లీష్ లో ఇచ్చారు నాకు. సో దాన్ని తెలుగులో మార్చాలంటే ఏ నూతన టెక్నాలజీ ప్రపంచాన్ని ముందు ముందు మారుస్తుందని మీరు అనుకుంటున్నారు? నూతన టెక్నాలజీ నాకు తెలిసి రోబోట్స్ అనేవి మన జీవితంలోకి ప్రవేశిస్తే సో చాలా చేంజ్ రావచ్చు అనేది నా అభిప్రాయం. సో ఇప్పటికే రోబోట్స్ చిన్నపిల్లలకి టోటల్ గా యూజ్ లోకి వచ్చేసాయి. సో పెద్దవాళ్ళకి కూడా అందుబాటులోకి వస్తే ఇంకా ఉపాధి తగ్గిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది అనేది నా ఉద్దేశం. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, రోబో కూడా వచ్చి నేను వార్తలు చదువుతానంటే అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? అందుకే అన్నాను కదా, ఉపాధి తగ్గిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోవచ్చు అనేది నా ఉద్దేశం. సో ముందు ముందు రోబోదే లైఫ్ ఉండబోతుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఎస్ ఫైన్ అక్క. సో నిజం చెప్పాలంటే సో మనకి హాని జరగనంత వరకు ఏదైనా చేసుకోవచ్చు, రైట్? మీ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ లైఫ్ లాంగ్ డ్రీమ్ ఏంటి? అంటే లైఫ్ లో డ్రీమ్ ఇదైతే బాగున్నానా? ఓకే, మీకు ఫన్నీగా అనిపించినా ఎలా అనిపించినా నాకు పైలట్ అనేది చాలా ఇష్టం. ఎప్పుడు డ్రీమ్ ఉండేది అనమాట పైలట్ అవ్వాలి అని, బట్ అవ్వలేకపోయాను. తప్పులేదక్క, కలలు కను కలలు కను కలలు కను అని చెప్పి ఒక అద్భుతమైన వ్యక్తి చెప్పారు. నైస్ నైస్ నిజం చెప్పాలి, నైస్. ఎవరు చెప్తున్నారు సుమక్క? కాదు, కనిష్క. సంతోష్ గారికి చెప్తున్నాను ఆల్ ది వెరీ బెస్ట్, ట్రై చేయండి అని. కరెక్ట్. మా సుమక్క ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకుంది, పాపం అవ్వలేకపోయింది, బట్ నో ప్రాబ్లం. నేను అసలు అనుకోలేదు, నేను విలన్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు జాహ్నవి. చెల్లమ్మ, సో నీకొకటి, నువ్వు దేనికైనా ఒకటి దానికి గట్టిగా అడిక్ట్ అయిపోయి ఉంటే అదేంటి? మన వాయిస్. ఇంకా ఈ ఆన్సర్ మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, దయచేసి మీరు ఐడియా లేదు. నేను చెప్దాం అనుకున్నాను, అంతలోగా సుమా గారు చెప్పేశారు. యాక్చువల్లీ సుమా గారు 10 seconds ఫాస్ట్ మాట. ఇప్పుడు లెక్కెట్టుకుంటది మళ్ళీ. నెక్స్ట్ ఆన్సర్, నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతాడు? 10 seconds అని. రైట్, మన వాయిస్ వద్దు. సో చెప్పండి. బాగా ఎడిక్ట్ అయిపోయాను, అంతేనా? బాగా ఎడిక్ట్ అయిపోయానంటే ఇది అసలు ఖాళీగా ఉండనండి. అసలు ఫస్ట్ ఏదో ఒకటి పని చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అసలు ఖాళీగా ఉంచను. సో యు ఆర్ ఎడిక్టెడ్ టు వర్క్ అంటారు, అంతేగా? యా, వాట్ ఎవర్ ఇట్. మీకు నేను ఒక వరం ఇస్తాను. ఆ వరం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఓం భీమ్ బుష్ అంటే మీరు ఇన్విజిబుల్ అయిపోతారు, కనపడకుండా వెళ్తారు. కనపడకుండా ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారు? నేనా శివయ్య దగ్గరికి వెళ్తా. ఎక్కడికి వెళ్తారు? ఓం భీమ్ బుష్ అంటే ఎక్కడ మీరంటే నేను చంపేశారని మీరు సరిగ్గా క్లియర్ గా చెప్పాలి. లేదు, మీకు ఒక పవర్ వచ్చింది, మీకు ఒక పవర్ ఇచ్చా అక్క. సుమక్క నమస్కారం. ఓకే, పవర్ ఇచ్చి మీరు ఇన్విజిబుల్ అయిపోయారు అనమాట. మీరు ఎవరికి కనపడకుండా మీకు వరం ఇచ్చాను. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? సరదాగా ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? ఓకే, సరదాగా చూడడానికి వెళ్ళడానికి అయితే. సరే, మీకు ఎలా అర్థమైతే అలా.
మీరు క్లియర్ గా చెప్పాలి, చాలా క్లారిటీగా ఉండాలి నాకు. మీరు క్లారిటీగా ఉన్నారు, క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారా? చెప్పండి. హిమాలయాలకి వెళ్ళి చూసొస్తాను. హిమాలయాలకు వెళ్ళాలంటే మాయమైపోవాలనే విషయం నాకు ఇప్పుడు గానీ తెలియలేదు. అంటే కొన్ని మానస సరోవర్ వాటికి వెళ్ళాలి అంటే మాయమై వెళ్ళాలి, అవి వెళ్ళలేమంటారు కదా. నేను ఫస్ట్ శివుడు అని చెప్పాను, మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ మళ్ళీ తిరిగి అన్నారు, అందుకని నేను మళ్ళీ అంటే తప్పులు మనుషులు కాకపోతే ఇంకెవరు చేస్తారు, సో అందుకని నేను చేశాను. యా. అండ్ ఫేవరెట్ హాబీ ఏంటమ్మా? నేను లైక్ పెయింటింగ్, ఆర్ట్, డ్రాయింగ్ అది చేస్తాను. సో యు ఆర్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. గ్రేట్ ఆర్టిస్ట్, సైట్, సూపర్. ఒకవేళ నువ్వు ఫేమస్ అయితే సో ఎలా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు? యాక్చువల్లీ ఫేమస్ అంటే వయా సోషల్ మీడియా ద్వారానే నేను ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను. సో వయా మన వాయిస్, యాక్చువల్లీ మన వాయిస్ ద్వారా. ఓకే, ఇప్పటికిప్పుడు నీ వాలెట్ ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంటే కనుక అదేంటి? డబ్బులు. అన్న నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్, మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు, ఇది మన వాయిస్, నేను మీ ఆర్జే ప్రసాద్. అంటే అలా ఒక అద్భుతమైన కథ జరిగింది. అదేంటంటే అనగనగనగనక ఒక రాజు, ఆ రాజు చేతిలో ఒక పర్స్ ఉంది. ఆ పర్సులో ఏముంటారా అని బట్టలను అడిగితే అది వెంటనే ఏం ఆలోచించుకోకుండా డబ్బులు అని చెప్పాడు. ఏమి పర్సులో డబ్బులు ఉండవా? కాసులు ఉంటాయి, కాసులు. కాసులు ఉంటాయంటే చెప్పండి, ఇంకా లాగేసుకుంటారు. అసలే బంగారం రేట్ పెరిగిపోయింది, అందుకే జాగ్రత్తగా ఉండాలి బాబాయ్. రైట్, కనిష్క మా ఉత్తరం ఎక్కడ పోయింది? ఏదైనా ఒకటి అచీవ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఏం అచీవ్ చేయాలనుకుంటావు? నేనా ఫేమస్ ఆర్జే అవ్వాలనుకుంటాను. అసలు ఎవరికి తెలియదు కనిష్క అన్న అది ఉండకూడదు, అందరికీ తెలియాలి కనిష్క ఎంత బాగా షో చేస్తుంది, ఎంత బాగా మాట్లాడుతుంది అన్న విషయం అందరికి తెలియాలనుకుంటున్నాను. ఓకే, నైస్. సో వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యు వుడ్ లైక్ టు డూ ఆల్వేస్? సో నువ్వు ఎప్పుడు కూడా చేయాలనుకునే పని ఏంటి? దయచేసి ఆర్జేయింగ్ అని చెప్పొద్దు. పాటలు వినడం అంటే ఇష్టం. పాడడం లేదా? ఎఫ్ఎం వింటూ ఉంటాను. పాడడం కంటే వినడం ఈజీ కదా, మనకి ఏది ఈజీ అయితే అది చేస్తాను. ఓకే, నువ్వు ఇటీవల కాలంలో కానీ లేదంటే నీకు నచ్చిన పుస్తకం ఏంటి? చదువుకున్న పుస్తకం? నాకు నచ్చిన పుస్తకమా? దయచేసి సితారా, ఈనాడు ఇలాంటి చెప్పకమా. అంటే నేను బుక్స్ పెద్దగా చదవను, బట్ స్టిల్ ఈ మధ్య కొంచెం డివోషనల్ గా శ్రీగుడి చరిత్ర బుక్ చదువుతున్నాను మొన్న గురువారం నుంచి కూడా. ఓకే, గురువారం మార్చి 1 నుంచా? కాదు. ఓకే, సో నీకు నువ్వుగా ఏదైనా మార్చుకోవాలనుకుంటే నిన్ను నువ్వు ఏం మార్చుకుంటావు? నేను చాలా ఎమోషనల్, కొంచెం అది తగ్గించుకోవాలని చూస్తుంటాను. ఓకే, సో నైస్ అమ్మా. సో హ్యాపీనెస్, సంతోషాన్ని నీ భాషలో వర్ణించు. నా భాషలో హ్యాపీనెస్ అంటే స్మైల్ అని చెప్పచ్చు. నైస్, సూపర్. ఎందుకంటే నా ఫేస్ లో ముందు నేను ఏమనుకుంటున్నాను అది కనిపించేస్తూ ఉంటుంది. సో మనసులో ఏది ఉంటే అది బయటికి కనిపిస్తుంది. సో మనసులో హ్యాపీగా ఉంటాం కాబట్టి బయటకి ఫేస్ రీడింగ్ చేస్తున్నావా? ఏదో కనుక కనపడుతుందేమో చూస్తున్నాయి. ఓకే, ఫైన్. లాస్ట్ క్వశ్చన్ మా నీకు. సో ఇది లేకపోతే నేను ఉండలేను అనుకునేది ఏంటి? అంటే వస్తువా నువ్వు అడిగేది? అవును. అది లేకపోతే ఉండలేను అంటే గాలి, నీరు. గాలి, నింగి, నీరు, తర్వాత ఉప్పు, తర్వాత కారం. కాదు అన్నయ్య, నువ్వు అలా కాదు, అందరిది కాకుండా నీకు సెపరేట్ గా ఉన్నది ఏంటి అని అడగాలి. సరే, అప్పుడు అంతేలే. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, అది లేకుండా ఉండలేను అనుకునేది ఏంటి అంటే ఎవరైనా చెప్తారు అదే సమాధానం. వాళ్ళు అలా చెప్పకూడదు, డిఫరెంట్ గా చెప్పాలి కనిష్క, అప్పుడే కదక్క. ఇది సూపర్ ఆన్సర్, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఎవరికే ఉండదు. నిజంగా యూనిక్ ఆన్సర్. వాళ్ళ ఆయన ఎవరికి ఆయన కాదు కాబట్టి, తనకి మాత్రమే ఆయన కాబట్టి సూపర్ ఆన్సర్. ఈ ఆన్సర్ ని తప్పు అనే మానవుడు గాని జీవుడు గాని ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు, సాహసించలేరు. నిజంగా. ఇప్పుడు మా ఆర్జే సుమక్క అనుకుంటది, మా ఆయన గురించి అడగలేదు వీడు దొంగదం అని.
సుమగారేమో కానీ వాళ్ళ ఆయన గారు అనుకోవచ్చు. సిగ్గుపడగే బాబు. ఏంటి సుమ గారు మాట్లాడుతూనే ఉంటారంటే మీరేంటి ఈ రోజు అసలు మాట్లాడకుండా అలా సిగ్గుపడుతూనే ఉన్నారు? కాట్లేస్తుంటే ఏం చేస్తుంది అక్క? రోజు మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఇది ప్రసాద్ అడ్డాల షో కదా, నేను మాట్లాడితే బాగోదని కాకుండా. ఓకే అయ్యో మాట్లాడాలి కదా, మాట్లాడుతూనే ఉంటారు. మనసులో మాట మనసులో మాట ఉన్నది చెప్పాలనున్నది. మాటలు మాత్రం రావట్లా. మాటలు రావేయలా. ఇప్పుడు మా సుమక్క బాగా గుర్తొచ్చారు కాబట్టి, అతడిని చూస్తే లైవ్ లో నేను ఆగిపోయే మాటలు రావేయలా. సో మనసులో మాట. సో అర్జే సుమక్క, మనం మన వాయిస్ గురించి చెప్పాలి. సో నీకు నచ్చినట్టు చెప్పేసి. ఎస్, బిఫోర్ మన వాయిస్ నువ్వు ఎలా ఉన్నావు అండ్ ఆఫ్టర్ మన వాయిస్ ఎలా ఉన్నావు? బిఫోర్ మన వాయిస్ సోషల్ మీడియాలో అంతగా ఇంటరాక్ట్ అయ్యేదని కాదు, అండ్ ఇప్పుడు కూడా ఏం అవ్వట్లేదు. బట్ మన వాయిస్ లో ఎంటర్ అయిన తర్వాత నిజంగా ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడము, చక్కగా ఐ మీన్ ఒక షో చేస్తూ ఒక మంచి మెసేజెస్, అంటే గోపురం అంటే సంథింగ్ డివోషనల్ అండ్ ఎవ్రీథింగ్ కాబట్టి, సో అవన్నీ షేర్ చేసుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ వ్యూస్ తెలుసుకుంటూ ఇలా చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఏమన్నా చేస్తే బాగుంటుందేమో అన్న థాట్ కూడా ఉంది. సో అది ఆలోచిస్తున్నాం. సో ఇంకేమన్నా బాగా చేయొచ్చు అని చెప్పేసి. సో మన వాయిస్ ద్వారా అయితే సీరియస్లీ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో మనకి ఏదైనా మంచిది షేర్ చేయాలనడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని. రైట్. సో నీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా వస్తే ఏంటవి? మన వాయిస్ లోనా? కాదు, ఓవరాల్ గానా? We are talking about మన వాయిస్ యార్. What is this? ఓకే. సో మన వాయిస్ లో బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే నేను షో చేసిన ప్రతిసారి కూడా కొంతమంది చక్కగా అమ్మ మాట్లాడతారు, అక్క అని మాట్లాడతారు. ఇలాంటివి విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సీరియస్లీ. సో హోల్ హార్టెడ్ గా పిలుస్తారు కదా, సో చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది అనమాట. రైట్, సూపర్ అక్క. నిజంగా ఏదైనా గోపురం విషయంలో, ఎస్పెషల్లీ గోపురం విషయంలో అంటే డివోషనల్ అంటే అంత తొందరగా రీచ్ అవుతుంది, ఇంటరాక్ట్ అవుతారు అని చెప్పేసి జనరల్ గా అనుకోలేదు. బట్ ఇంటరాక్ట్ అయ్యి ఇలాంటివి చెప్పండి, ఈ కాన్సెప్ట్స్ చెప్పండి, ఇలాంటివి చెప్తే బాగుంటుంది అని చెప్పి నాకు రివర్స్ లో సజెషన్స్ ఇచ్చినప్పుడు నిజంగా చాలా బాగా అనిపించింది. సో దీనికోసం ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, చాలా చెప్పాలి అన్న థాట్ నాకు పెరిగింది అనమాట. సో మొత్తానికి మన వాయిస్ మేనేజ్మెంట్ గురించి కానీ లేదంటే మన వాయిస్ ప్లాట్ఫామ్ గురించి కానీ ఒక 2-3 ముక్కలు చెప్పేసి సరదాగా. మన వాయిస్ అదేంటి ఆర్జేస్ గురించి అంటే ఎవ్రీబడి ఈస్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఎవరి దాంట్లో వాళ్ళు వెరీ యూనిక్ అండ్ వెరీ టాలెంటెడ్. సో అండ్ ఇంకా మన వాయిస్ మేనేజ్మెంట్ అంటే వితౌట్ దేర్ సపోర్ట్ మనం ఎవరము లేము, నేను కాదు, మనం ఎవరము లేవు వాళ్ళ సపోర్ట్ లేకుండా. అయిపోయిందా? సో మనకున్న టాలెంట్ ని మనకు ఉంటుంది, అది మన వాయిస్ ద్వారా ఒక 10 మందికి మనం చూపిస్తున్నామంటే బికాస్ ఆఫ్ మన వాయిస్ మేనేజ్మెంట్. ఓకే. సో ఎస్, మన అశోక్ గురించి ఏంటి ఒక ముక్కలో చెప్పే. అశోక్ గారు ఇస్ ద మెయిన్ పిల్లర్. సో పిల్లర్ అని చెప్పనులే కానీ బేస్, మన వాయిస్ బేస్ అన్నమాట. మనం పిల్లర్స్ అయితే ఆయన బేస్, అది లేకుండా మనం ఎవరం నిలబడలేం. రైట్, సూపర్. చక్రి గారు ఉన్నారు. సో మన వాయిస్ లో 4 ఆర్జేలు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కి 4 పిల్లర్స్ అంట. అండ్ ఇది కొన్ని కామెంట్స్, సారీ మధ్యలో చదివేస్తున్నాను, ఏమనుకోక. సో అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు, ఆవేశం స్టార్ డైలాగ్ ఇందాక ఇప్పుడు చెప్పాను కదా. గుడ్ ఈవినింగ్ సంతోష్ సిస్టర్. చదువు, అక్కడ ఉన్న కామెంట్స్ చదువు, నువ్వు క్రియేట్ చేయకు. ఉన్నదే చదువుతున్నా నేను చదువుతున్నా ఇక్కడ కామెంట్స్. ఏం నాటకాలాడుతున్నా. ఓకే. అబ్బా ఒక కమెంట్ వచ్చింది సంతోషి అక్క కోసం. సంతోషి రాణిలా ఉంటారు, ఏ దేశానికి ఏ రాణి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, ఇలాంటి ఎన్నో వస్తాయో మనం పట్టించుకుంటాం ఏంటంటాం అక్క? ప్రసాద్ కామెంట్ అని డౌట్ నాకు. మీరు కమెంట్స్ ఒకసారి షో అయిపోయినాక మళ్ళీ చూసుకోండి, ఎందుకంటే మీరు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అబ్బా. రైట్, సో నెక్స్ట్ నేను అడుగుతాను. ఓకే, సో
కనిష్క, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన వాయిస్. నేను సింపుల్ గా క్వశ్చన్స్ అడగను మాటకి, సో అడిగితే టైం వేస్ట్. సో మీరేం చేస్తారంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన వాయిస్ అండ్ మన వాయిస్ మేనేజ్మెంట్ మీకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చింది అండ్ మన వాయిస్ గురించి, ప్లాట్ఫామ్ గురించి అసలు మీకు ఏంటి అనేది మీరు మీ మాటల్లో చెప్పండి. తర్వాత మీ యొక్క ఇంకేమైనా అభిప్రాయాలు ఉంటే దాని గురించి చెప్పేసేయండి ఫాస్ట్ గా. యా, సో ఎస్ఏ లాగా చెప్పేమంటావు? చెప్పేసేయండి. అలాగే మన వాయిస్ ఫౌండర్ గురించి కూడా, వరప్రసాద్ అన్నయ్య గురించి ఒక మాట చెప్పేస్తే క్లోజ్. ఎస్ ఓకే. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన వాయిస్ అంటే ఇది వరకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుండేది. మన వాయిస్ లోకి వచ్చాక కొంచెం స్క్రీన్ ఫియర్ అనేది కొంచెం తగ్గింది. మేబీ స్టేజ్ మీద ఎలా ఉంటుందో తెలియదు కానీ స్క్రీన్ ఫియర్, స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాము, జనాలను ఎలా ఎంగేజ్ చేద్దాం అన్న ఒక థాట్ ప్రాసెస్. ఇది వరకు జస్ట్ ఆర్జింగ్ అంటే మనం చెప్పేది ఎంత బాగా ప్రెజెంట్ చేస్తున్నాము అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు మన వాయిస్ లో లైవ్ చేస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పర్స్పెక్టివ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో నేను చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ నేర్చుకున్నాను మన వాయిస్ కి వచ్చాక. అండ్ అశోక్ గారు కనిపించని ఒక శక్తి, ఒక సింగిల్ డైలాగ్ లో చెప్పాలంటే. సో అందరికి ఒక మంచి సపోర్ట్. అండ్ ఏదైనా కానీ ఈ టైంలో సడన్ గా ఏదైనా మనం చెప్తే సీరియస్ అవ్వకుండా మన పరిస్థితిని అర్థం చేసుకొని, నేను ఈ రోజు లైవ్ చేయలేనండి, లేకపోతే ఈ టైంలో చేయలేరు, టైం అడ్జస్ట్ చేయండి అంటే, అండ్ చాలా బాగా కోఆర్డినేట్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. జనాల్ని బాగా చదివేశారు అనిపిస్తుంది అశోక్ గారు. సో వరప్రసాద్ గారు దివ్య శక్తి అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు దాకా మేము ఎవరూ చూడలేదు. అంటే ఫోటో చూసాం కానీ లైక్ ఇప్పుడు దేవుడిని ఎలా ఫోటోలో చూస్తాం, వరప్రసాద్ గారిని కూడా అలాగే ఫోటోల్లో చూస్తూ ఉన్నాం అనమాట. సో ఆయన ఇంటరాక్ట్ అయింది లేదు, బట్ స్టిల్ ఆయన లేకపోతే మన వాయిస్ లేదు. మంచి కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు ఆయన. ఇది చాలా మందికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. సూపర్. సో yes, we'll go with సంతోషి అక్క. సేమ్ క్వశ్చన్స్. ఓకే. సో మన వాయిస్ కి ముందైతే అదంతా ఒక డిఫరెంట్ ప్రపంచం నాది. న్యూస్ ఫీల్డ్ అనేది చెప్పాను కదా, ఆఫీస్ వరకు ఎవరు చూస్తున్నారా చూడలేదా అనేది మా వరకు రాదు. మా వరకు మేము కంప్లీట్ చేసుకున్నాము, వచ్చేసాము, అంతవరకే తెలిసేది. బట్ ఇదొక కొత్త ప్రపంచం. సో సోషల్ మీడియా ప్రతిదీ, మన ప్రతి మూమెంట్ కూడా లైవ్ లో ఉంటుంది. ఐ మీన్ కామెంట్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా. అండ్ అదంతా డిఫరెంట్. నా ముందు ప్రపంచం ఇదంతా డిఫరెంట్ అనమాట. నాకేంటంటే లైవ్స్ చేస్తున్నప్పుడు, నేను ఏదైతే ఫస్ట్ లైవ్ చేస్తానో అప్పుడు కూడా నాకు ఏమనిపించిందంటే, ఏంటి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు ఈ రోజు ఏదో తెలియని భయం, కొత్తగా అనిపిస్తుంది అని అనుకున్నాను. సో ఆ ఫస్ట్ లైవ్ చేసిన తర్వాత నన్ను ఖచ్చితంగా మోటివేట్ చేసి, అక్క మీకు ఇలా అనిపించినా కూడా మీలో తెలియని టాలెంట్ మీకుంది, మీకు సోషల్ మీడియా వేదికగా ఎదగాలి అని అనుకుంటున్నారు, సో అది నాకు తెలుసు అని చెప్పి ఎంకరేజ్ చేసిన ఏకైక వ్యక్తి, ఈ రోజుకి కూడా సపోర్ట్ గా ఉన్న వ్యక్తి అశోక్. అందులో నో డౌట్. అశోక్ ఇచ్చే మోటివేషన్ నిజంగా నాకు అనిపిస్తుంది. తనని నేను చూడలేదు కానీ, బట్ తన మాట తీరు చూస్తే ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఎవరినైనా ఈజీగా మోటివేట్ చేసి, ఎవరైనా నిజంగా ఒక నిరాశలో కూరుకుపోయి ఉన్న వ్యక్తి అయినా కూడా తన మాటలు వింటే ఖచ్చితంగా పైకి వస్తారు. నిజంగా మన వాయిస్ కి పెద్ద అసర్ట్ ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ అశోక్కే ఇస్తాను. సో ఆ తర్వాత మన వాయిస్ లో నేను అబ్జర్వ్ చేసిన తర్వాత, ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారా? జనరల్ గా టీవీలో కూర్చొనే మనము, టీవీల ముందు కూర్చొని చేసే వాళ్ళందరినీ టాలెంటెడ్ అని అనేసుకుంటూ ఉంటాం. బట్ మన వాయిస్ వచ్చిన తర్వాతే తెలిసింది ప్రతి ఇంటి నుంచి ఒక టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు. ప్రతి పర్సన్ కూడా ఎదుటి వాళ్ళతో ఎంత చక్కగా మేనేజ్ చేయగలరు, ఎదుటి వ్యక్తి భావాలు తెలుసుకోగలరు, మనకి మనం మన టాలెంట్ ని ఎలా ప్రూవ్ చేసుకోగలం, ఇవన్నీ నాకు మన వాయిస్ వచ్చిన తర్వాతే. నిజంగా సోషల్ మీడియాలో మన వాయిస్ అనేది చాలా పెద్ద సంచలనం అనే చెప్పొచ్చు. ఇంకా ఇలాగే సపోర్ట్ అనేది ముందుకు వెళ్ళి, కమర్షియల్ యాంగిల్స్ అనేది లేకుండా ప్రతి టాలెంట్ బయటకు రావాలని, వాళ్ళు చేస్తున్న కృషి ఇలాగే కొనసాగాలి, ఇంకా మంచి మంచి టాలెంట్స్ బయటకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ షో కూడా నాకు చాలా చాలా ఇష్టం ప్రసాద్ గారు. చాలా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు మీరు. ఎన్నో మంచి మంచి విషయాలు అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటారు. సో ప్రతిదీ కూడా ఆధ్యాత్మికం నుంచి స్టార్ట్ చేస్తే స్పోర్ట్స్ వరకు ఎండింగ్ ఎన్ని విభాగాలు, ఎన్ని కళలు ఉంటాయో అన్నిట్లో కూడా మన వాయిస్ ప్రతి టాలెంట్ ని బయటకు తీసుకొస్తోంది.
సో నాకు చాలా ఇష్టమైనటువంటి చాలా ఇష్టం మన వాయిస్ అనేది. సో ఇదండి అప్పటికి ఇప్పటికి ఉన్న చేంజ్. సూపర్ సూపర్. పర్లేదు 10-15 నైట్ ఇప్పుడు నేను సిగ్గుపడాలా కాదు, ఆకాశం అంచు దాకా వెళ్ళేదా అక్కడ నుంచి తప్పు మనకి ఓకే ఫైన్, నో ప్రాబ్లం సంతోష్ అక్క. యూనో ఇబ్బంది లేదు. సో నేను నా ఆటోగ్రాఫ్ నేను మీకు మెయిల్ చేస్తాను. ఓకే బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ దట్ వర్డ్, దట్ యునో దట్ స్మైల్ అండ్ దట్ వర్డ్ మేడ్ మై డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ వర్డ్. యస్ అప్ అండ్ యస్ జాహ్నవి నీతో మా సేమ్ సేమ్. మా చెల్లి ఏం చూస్తుంది, నన్ను ఎప్పుడు అడుగుతాడు మా అన్నయ్య అంటుంది. హలో ఇప్పుడు నువ్వు చెల్లమ్మ అనే పాట పాడితే గానీ రాదు నా వాయిస్. నాకు జాహ్నవి అక్క వినిపిస్తుందా? మా అక్క వినపడుతుంది వినపడుతుంది. ఓకే ఓకే వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వీడియో వాయిస్ మాత్రం వినపడుతుంది, వీడియో కనపడట్లేదు. ఓకే పర్లేదులే. వాయిస్ బ్రేక్ అయిపోతుంది, ఇప్పుడు బ్రేక్ అయిపోతుంది. సో ఆ వాయిస్ కూడా కలపాలంటమాట ఇప్పుడు. ఓకే అయితే కనిష్క గారిని అడగండి. అందులో నేను 1 minute. ఓకే అందరం చెప్పేసాం కదా. చెప్పేశారా కనిష్క? సుమన్ మర్చిపోయా నువ్వు? అలా ఎలా మర్చిపోతా? అందరిని అడిగానే, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నానేమో. అడగలేదు. జాహ్నవి ఒక్కళ్ళే ఉన్నారు, అందరం చెప్పేశాం. కరెక్టేగా. ఓకే అంతేగా. అంతే. వినిపిస్తుందా? కట్ అవుతుందా? వినపడుతుంది వినపడుతుంది, సూపర్ గా వినపడుతుంది. ఎస్ చెప్పేమా. ఓకే ఓకే మన వాయిస్ గురించి చెప్పాలంటే ఫస్ట్లీ మన వాయిస్ గురించే చెప్పు. చాలా ఎప్పుడు ట్రై చేయలేదు. ఏంటి మన వాయిస్ గురించి చెప్తున్నా. ఓకే మా జాహ్నవి మాట్లాడమా. సో టెక్నికల్ ఇష్యూస్ అనుకుంటా, బట్ మాట్లాడు ప్లీజ్. ఓకే 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 యాక్చువల్లీ మన వాయిస్ కి రాకముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా ఆర్జే కింద గానీ ఒక యాంకర్ కింద చేద్దామని. ఫస్ట్ టైం మన వాయిస్ లోనే ట్రై చేశాను. ఇలా నాలాంటి వాళ్ళు చాలా మంది ఇలా ప్యాషనేట్ గా చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది, బట్ మన వాయిస్ అనేది థ్యాంక్ యాక్చువల్లీ చాలా చాలా అంటే నేను మారలేను. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు అంటే మనం ఏదో సంపాదించేయాలి అనేది కరెక్ట్. మన టాలెంట్ ని అన్ని విధాలుగా బయట తీసుకొస్తుంది. ఆయనకి తెలిసినవే లైక్ డాన్సెస్ ఏంటి, సింగింగ్ ఏంటి, బట్ ఈ మన వాయిస్ అంటే చాలా మంది ఆర్టిస్ట్ ఇలా తీసుకురావడం అనేది ఐడియా సూపర్ అండి. ఎవరి ఐడియా నాకు తెలియదు కానీ ఐడియా చాలా మంచి ఐడియా. అండ్ అదే విధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను ఎవరికి తెలీదు ప్రెసెంట్ ఆర్జే అంటే తెలీదు. మహా అయితే ఒక 100 మందికి తెలిసేమో. ఇప్పుడు మంది చూస్తున్నారు, మనకు తెలుసు మనం లైవ్ చేస్తే ఎంత మంది. నా లైవ్స్ కంటే చాలా మంది లైవ్స్ ఇంకా ఓకే ఓకే నో ఇష్యూస్. ఓకే అంతమంది చూసారా అనుకుంటారు. కట్ అయిపోతుంది వాయిస్ మా, అందుకే నేను ఆపేసాను. ప్రాబ్లం ఉంది. బట్ ఎస్ ఎస్ ఓకే జాహ్నవి తరపున నేనే మాట్లాడతాను. సో జాహ్నవి తరపున నా వాయిస్ నేను మాట్లాడుతున్నాను. జాహ్నవి లోపల నువ్వు డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించమా. రైట్. సో జాహ్నవి మాటలు ఏంటంటే బేసిక్ గా నేను యూనో మన వాయిస్ లోకి ఇలా రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది. అండ్ అందరికి ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ని కూడా ఒక వేదిక పైన కూర్చోబెట్టి యూనో వాళ్ళ యొక్క టాలెంట్ ని ప్రపంచం మొత్తానికి కూడా పరిచయం చేసే ఒక అద్భుతమైన వేదిక అండ్ ఇది. అండ్ ఇంకా చెప్పాలంటే మా ఆయన నాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇంకా ఓకే నాకు మన వయసులో ఫేవరెట్ అయితే ఎవరైనా ఒక మంచి ఆర్జే, నాకు ఇష్టమైన ఆర్జే ఉంటే అది మా అన్నయ్య ప్రసాద్ మాత్రమే అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఓకే ఓకే అది మాట. సో మొత్తానికి అయితే ఒక అద్భుతమైన ఇది జరిగిపోయింది. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గా ఒక చిన్న గేమ్ షో లాంటిది ఒకటి, సో పాటలకు సంబంధించింది. ఎస్ హియర్ వి గో విత్ అవర్ నెక్స్ట్ రౌండ్.
ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? యా నెక్స్ట్ రౌండ్ వచ్చేసి కనుక్కోండి చూద్దాం. సో జాహ్నవి, లేటెస్ట్ గా వచ్చావు, నీ గురించి నువ్వు చెప్పదలుచుకున్న మాటలన్నీ కూడా నేను చెప్పేస్తాను ఆల్రెడీ. నాకు వినిపించింది, బట్ ఒక మాట నేను చెప్తాను. అశోక్ గారి గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే మేనేజ్మెంట్ గురించి కదా. యాక్చువల్లీ ఆయన అయితే ఫుల్ మామూలు సపోర్ట్ కాదు, అందరూ ఆల్రెడీ కవర్ చేసేసారు ఆయన గురించి. అవన్నీ పాయింట్స్ కూడా నేను కూడా చెప్పేస్తున్నాను అశోక్ గారికి. ఎందుకు మళ్ళీ అందరూ చెప్పేశారు కదా, సింపుల్ గా మమా అందామా లాస్ట్ కి? అంటే నా తరపున ఒక వర్డ్, యాక్చువల్లీ హీఈస్ సూపర్ సపోర్టర్ అని చెప్తాను నేనైతే. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను, మామూలు సపోర్టర్ కాదు, సూపర్ సపోర్టర్. అలాంటి వాళ్ళు ఉన్నందుకే మన వాయిస్ ఇంత షార్ట్ స్పాన్ లో ఇన్ని లైక్స్, ఎంతమంది ఫాలోవర్స్, ఎంతమంది రీచ్ అవుతుంది. నువ్వు కూడా షార్ట్ అండ్ స్వీట్ గా మన వాయిస్ గురించి చెప్పు. షార్ట్ అండ్ స్వీట్ గా, ఇట్స్ అ స్వీట్ ప్రోగ్రామ్, స్వీట్ షో, స్వీట్ ప్లాట్ఫామ్. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పమంటే నువ్వు చెప్పే ప్రతిదానికి స్వీట్ యాడ్ చేయమని కాదు అర్థం. నేను నా షోలో ప్రతిసారి చెప్తా ఉంటాను అక్క, మళ్ళీ బాగుండదు. సో మన వాయిస్ చెప్పలేదేంటి, మంచి ప్లాట్ఫామ్. సో ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్. దీని వల్ల చాలా మంది, చెప్పాలంటే ఫ్రాంక్ గా మాట్లాడాలంటే, డిఫరెంట్ వర్క్ కల్చర్స్ లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక వేదిక మీదకి ఇలా వచ్చి, ఫ్రాంక్ గా చెప్తున్నాను, సో ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ టాకింగ్ విత్ సంతోషిని గారు, లేదంటే కనిష్క గారు కానీ, లేదంటే జాహ్నవి నా క్లాస్మేట్ కాబట్టి నాకు ముందే అనుకోకుండా తెలుసు, అండ్ ప్యారలల్. సో ఇంకా నువ్వు గానీ, నేను ఎప్పుడు కొత్త వ్యక్తులతో ఇలా మాట్లాడడం అనేది నాకు తెలీదు. అండ్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా, సో ఇలా ఒక తెలియని వ్యక్తి ఇలా షో చేస్తే ఇంత ఫ్రీగా ఉంటుందా అని చెప్పి మీరు ఏమైనా అనుకున్నారా? నేనైతే నేను అనుకోకుండానే చేస్తా షో. సో ఇలాంటి అద్భుతమైన షో జరిగిందంటే దానికి కారణం ఎవరు? మన వాయిసే కదా. సో నిజం చెప్పనా, ఇప్పుడు మా పెద్దక్క సుమా కనకాల, ఓకే, తను చేసే సుమా చిరువలో, హలో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను చెప్పింది మా పెద్ద అక్క గురించి, మా చిన్న అక్క కాదు, మా పెద్ద. సో బేసిక్ గా తను చేసే షో మాట్లాడినప్పుడు ఆర్జే సుమా గురించి మాట్లాడాలి మొత్తం. ఓకే, సో మాట్లాడేటప్పుడు నువ్వు విన్నావు మరి. మా అక్క బేసిక్ గా తను చేసే షోస్ కూడా ఎలా ఉంటాయంటే, తీసుకొచ్చి సెలబ్రిటీస్ తో ఇలా షోస్ చేస్తూ ఉంటది అన్నమాట. సో అది రియాలిటీ షో, టీవీలో వస్తూ ఉంటది, అది చూడడానికి ఎంత ఆనందంగా ఉంటది మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ ఇలాంటి షోస్ కూడా మన వాళ్ళందరినీ, మన వాయిస్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళందరినీ ఇలా తీసుకొచ్చి ఒకే వేదిక మీద కూర్చోబెట్టి మీ అందరితో సరదాగా కూడా సాధ్యమైనంత వరకు నేనైతే ఒక ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడానికి, అలాగే మన వాయిస్ ప్రేక్షకులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. బట్ అది ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. ఓకే, అది మ్యాటర్. ఓకే రైట్. ఇప్పుడైతే నేనేం చేస్తానంటే, సో కనుక్కోండి చూద్దాంలో ఫస్ట్ సంతోషి అక్క కోసం నేను ఒక పాట ప్లే చేస్తాను అనమాట. అండ్ ఆ పాట వినగానే తనకు తెలిసిన పాటే కాబట్టి ఈజీగా పాడేస్తుంది. ఓకే, దేవుడా ఏ దేవుడు? సాయిబాబానా? ఇప్పుడు తెలిసిన సాంగ్ అని నువ్వు ఎలా డిసైడ్ అయ్యావు? అంటే అందుకే దేవుడా అన్న. ఇప్పుడు సుమా కానీ, జాహ్నవి కానీ, నేను కానీ షోలో సాంగ్స్ ప్లే చేయడం కానీ, పాడడం కానీ చేస్తాం. సంతోషి గారు పొరపాటును కూడా సాంగ్ అనే మాట కూడా బయటకు రాదు. సో ఎలా చెప్తున్నప్పుడు సంతోషి గారికి బాగా తెలుసు కాదు కనిష్క, ఇప్పుడు మన ముగ్గురు ఫెయిల్ అవుతాం. సంతోషి గారు ఫస్ట్ చెప్పేస్తారు, ఎవరిని తప్పని చేయకూడదు ఇక్కడ. నేను చెప్పా కదా, నువ్వు తొందరగా పాట ప్లే చేసేవా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్. కాదు క్లియర్ గా ఒకటైతే అర్థమవుతుంది, క్లియర్ గా ఏంటంటే, నలుగురు ఆడోళ్ళు ఒక దగ్గరగా చేరితే అది పెంటే. దీన్ని ఎడిటర్స్ ఎడిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎడిటింగ్స్ ఉండవు మన దగ్గర, నేను సరదాగా అంటాను, మీరు సరదాగా తీసుకోండి. ఓకే ఫైన్. ఇప్పుడు మా సంతోష్ అక్క, ఇదిగో వినక్క, వినపడుతుందా? ఇంకా వినపడలే, ఎందుకంటే ఇంకా ప్లే చేయాల. రైట్. కొన్ని అందులోన పంచవ మిగిలుంటే ఆలోచించుకోండి పాపం సంతోషి గారిని. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఇది ఎవరి పాట వాళ్ళకే కాబట్టి, ఒకవేళ ఎవరికైనా వచ్చిన పాట అనుకోండి,
మళ్ళీ నేను ఇంకో పాటను తెచ్చుకోలేను. ఏది Right. పాట? ఇది సంతోష్ అక్క వినక్క. కొన్ని అందులోన పంచవ మిగిలుంటే ఓ నీదనే స్నేహమే నీ మనస్సు నీడలా వీడక సాయాన్నే నేర్పురా కలనిలా నీ చెబె కలికాని నడుచునులే బండి నడుచునులే దారి మరిపోని ఊరే మర్చిపోని కీడకులే సమవిడు. ఫైన్ సంతోష్ అక్క ఫైన్. పాట బాగుంది, చాలా బాగుంది. కాదబ్బా అసలు ఇగో ఈ మధ్య కాలంలో పాటలు నేను సామాజ వర్గం అన్న సాంగ్ ను 100 సార్లు, అది కూడా ఎక్కడ పెడితే అక్కడ ప్లే చేస్తున్నారు కాబట్టి వినడం తప్ప, ఏ పాట? కొంచెం దీని ముందు జనరేషన్ సాంగ్స్ కి వెళ్ళుంటే ఏమన్నా ట్రై చేసి ఉండేదాన్ని. నువ్వు ఏ పాటో నాకు నీకు బాగా నచ్చిన పాట సామాజ వర్గమన్నా? కాదు, నచ్చిన పాట కాదు, వేసి వేసి చంపిన పాట. అంటే ఎక్కడ పెడితే అక్కడ అదే పాట వచ్చింది కాబట్టి ఇంకా అదొక్కటి ఏదన్నా మైండ్ లో ఉండిపోవచ్చు తప్ప నాకు ఈ ఎక్కువ ఈ జనరేషన్ సాంగ్స్ పర్లేదు. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి బాగా అర్థమవుతాయి అన్నమాట. ఓకే ఓకే, నువ్వేమన్నా అనుకో. ఏం పాట అది? మా సుమక్క పాడతారు. ఓకే, క్లూ చాలు బోయ్ సిగ్గు తగలడా. నన్ను అడిగితే నేను చెప్పిస్తాను. ఓకే, సుమా గారి సాంగ్ నేను చెప్తా. ఓహో రైట్, ఓకే ఫైన్. సో ఒకసారి మా సంతోష్ అక్క పాడలేకపోయిన పాట నేను ఒక వినిపిస్తాను. దానికన్నా ముందు సంతోష్ అక్క ఏదైనా ఒక పాట పాడవా ప్లీజ్? కనీసం ఒక లైన్ అయినా పాడవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? దేవుడా, ఏ పాట పాడాలి? సరే పాడతాను, భయపడద్దు. ఓకే, నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే విని ఎన్నిసార్లు పాడతావు ఈ పాట అని నన్ను తిట్టినా తిడతారు. ఎవరు తిట్టుకోవద్దు, నాకు వచ్చింది ఒక్క పాటే. ఓకే. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే. ప్లీజ్ ఎవరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వద్దు, అందరూ ఏమంటారు, నార్మల్ పొజిషన్స్ లో నార్మల్ గానే ఉంటాం. రైట్ రైట్ రెడీ. కళ్ళు మూసుకొని వాడేసాడు సంతోష్ గారు. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. అంతే. తానే నానే నానే తానే నానే నానా ఏమో ఇదంతా నిజంగా కలగా ఉంది. అంటే నేను పజిల్ ఆమె పాడిన ఒక పాట, నువ్వు పాడేది ఒక పాట. అదే నాకు పజిల్ అనిపించింది. సత్యమో తెలిసి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనని అడగవేం హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. ఇప్పుడు వెలిగిందా పాట? అందమా అందుమా అందమా అందుమా. సరే 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 అంత్యాక్షరి పెట్టాలి మీరు రౌండ్ లో, 5 రౌండ్ లో అంత్యాక్షరి ఇది. ఓహో ఓకే, ప్రసాద్ సాంగ్ పజిల్ అన్నమాట, నాదేమో అనుకున్నాను. ఓకే రైట్. సో ఇప్పుడు మా సంతోష్ యొక్క అద్భుతంగా పాడలేని పాట నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తామట. నాకు 10 పాయింట్స్, నేను చెప్పాను. ఏ సినిమా ఈ పాట? టాక్సీ వాలా. టాక్సీ వాలా మన విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. ఓకే, అర్జున్ కాదు, విజయ్ దేవరకొండ. రైట్, నెక్స్ట్ జాహ్నవి నీకోసం ఈ పాట విను.
పాడాలి. ఒక నిమిషం అక్క, ఏంటక్క ఇది? కాదే ఇప్పుడు అదే పెళ్లి అసలు మండపం expect మీద చేయలేదు మీకు ఇంత మ్యూజిక్ నాలెడ్జ్ ఉందని. పెళ్లి మండపం మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నేను తాళి కడతానని పెళ్లి కొడుకు అంటే నేను కట్టించుకుంటా నువ్వే పాటలు కాబట్టి అలా చెప్పాను నేను. మాటలు కాబట్టి ఇలా మాట్లాడాను. సరే గానీ నాకు వచ్చే రెడీ. సరే సిగ్గుపడకే బాబు. కాదు సుమా గారు పాట వినవట్లేదు. అయ్య బాబాయ్ వినవట్లేదండి బాబాయ్. ఇలా ఇది ఎలాగండి మరి? అవును ఎలా అసలు? సరే I'll stop my expressions and all. జాహ్నవి గారు మీకు నేను నిజంగా ఇంత నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేయలేదు సుమా గారు మీ నుంచి. ఏంటబ్బా ఇంత తెలుస్తుందా మీకు? ప్రసాద్ గారు గోదావరి మాట మాట్లాడాను నేను మీతో. అయ్య బాబు లేదండి బాబు. మీరు కూడా అదే మర్చిపోకండి. హైదరాబాద్ వెళ్ళిపోయిన మాత్రం హైదరాబాద్ కుర్రాడు అయిపోరు మీరే. ఏదో బాగుంది. మనతో తిట్టుకోవద్దు కొట్టుకోవద్దు కానీ చెల్లమ్మ. సో ఆ పాట నువ్వు పాడతావా లేదంటే పాడించమంటావా? పాడడం అంటే నాకు పాట గుర్తు రావట్లేదు కానీ అరవింద్ సమేతలో కుండలి చేసి సాంగ్, ఆ సాంగ్ అయితే సాంగ్. మీరు ఫీమేల్ వెర్షన్ పాడమని చెప్పాలి. మేల్ వెర్షన్ నేను ఎలా పాడతాను అన్నయ్య? మీరు ఏదైనా సరే పాడమ్మా. నువ్వు ఏ పాట పాడితే సాంగ్ మొత్తం మెయిల్ వర్షన్ లోనే ఉంటుంది. ఇది నేను ఒకటి ఫిక్స్ అయ్యా, ఈ షో అవ్వదు. దీనికి శుభం కార్డు పడదు ఇప్పట్లో. సో నాకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్ చెప్పమ్మా జాహ్నవి. కానీ సంతోష్ గారు పాడతారు ఈ పాట. అంటే నన్న నన్న అని హమ్స్ కూడా చేయొచ్చా లిరిక్స్ లేకుండా? ఏదైనా చేయొచ్చు. కమ్మటి సంగటి ఒకటి గుర్తుంటుంది వాటిల్లో. ఓకే, ఎందుకంటే అదే కదా మనకు ఆకలి. నిత్తరి నీరిసేసి రెప్పల్ని తొడిగాను నువ్వు వచ్చే దారుల్లో కట్ట తెగిపోయింది. సుమాన్ ఎవరు ఆపలేకపోయారు. అదేంటి సంతోష్ గారు చెప్పలేదని పాపం హింట్ ఇచ్చానండి. ఏంటండి అమ్మ సపోర్ట్ ఉండదా మాకు? ఏంటండి ఇలా తొక్కేస్తారా మమ్మల్ని? ఉంటుంది, అది కూడా ఉంటుంది. కరెక్ట్. ముందు వెనుక కదండి సాంగ్ స్టార్టింగ్. సుమక్క లైన్ లోకి వచ్చి ఇప్పుడు దాకా సుమక్క సిగ్గుపడుతూ ఉంది. ఇప్పుడు పాట పెట్టారో లేదా అన్నయ్య? నువ్వు ఫస్ట్ నుంచి పాట పెట్టాల్సింది. సుమక్క ఈ పాటికి ఎప్పటి నుంచో ఇంకా అదరగొట్టేసేది. ఇప్పుడు ఇది 4 గంటలు అదరగొట్టడం ఏంటో నాకు తెలియదు కాబట్టి నన్ను అయితే బెదరగొడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్లే చేసే సాంగ్ కి నేను ఎటువంటి ఎక్స్ప్రెషన్ కానీ ఏమి చెప్పను. ఎందుకంటే అది మీ సాంగే కదా, అందుకని ఇవ్వరు. మీ సాంగే కదా అందుకని ఇవ్వరా? మేము చెప్తాం. అయిపోయిందా? దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి, నేను సాంగ్ ప్లే చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడితే ఆటోమేటిక్ సాంగ్ ఆగిపోతుంది అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే సాంగ్ సుమా అక్క నీకే. కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీవే. నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం. నేను చెప్తానా? అమ్మో పాడేస్తుంది బాబోయ్. ఇప్పటి వరకు మీరు విన్న పాటలన్నీ ప్లే చేయకూడదు. చిన్నారి తల్లి నా నిండు జాబిలి. అదేనా? కరెక్ట్ పాట. సూపర్. అసలు అదే కరెక్ట్. అదే కదా. చిన్నారి తల్లి నిన్నెవరు కొట్టారు? నీకు ఏది ఇష్టం కాదు అక్క, నీకు ఏది ఇష్టం కాదు ఉన్నాయని చెప్పారు. మా పాటలు వెంటనే తట్టినాయి సుమా గారికి, మీ పాట తట్టలేదేంటి?
తట్టలేదంటే కష్టమైన అంటే question నాది కాబట్టి అడిగాడు. ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసా. చూసారా ఓ డిఫరెన్స్. రైట్ రైట్. ఒకసారి పాట ప్లే చేస్తున్నాను, వినండి ప్లీజ్. యా చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలో. సో అది మొత్తానికైతే చిన్నారి తల్లి అని చెప్పి చిన్నారి పెళ్లి కూతురు పాడింది ఈ పాట. సో ఇప్పుడు మా సుమక్కకి అద్భుతమైన యూనో నిజంగా చాలా హ్యాపీగా ఉంది సుమక్క అయితే ఈరోజు కదక్క. సుమక్క బాగుందా అక్క? నచ్చిందా అక్క షో? ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానానికి అదే నువ్వు ఇప్పుడు చెప్పే సమాధానానికి ఇది నీకు ఇచ్చే ఆన్సర్. అమ్మా అప్పండ్రా బాబు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అడగవా? ఎవరిని? అక్కడేమో సుమాన్ వదిలేసావు, ఇప్పుడేమో నన్ను వదిలేసావు. రౌండ్ కి ఒకళ్ళని వదిలేస్తావు అనమాట నువ్వు. వదిలేసానా నిజంగా? నిజంగానే. అయ్యో సారీ అమ్మా, నేను చూడలేదు. ఎందుకంటే బేసిక్ గా ఇక్కడ నాకు డైరెక్టర్ ఎవరు ఉండరు, ఎడిటర్ ఎవరు ఉండరు, యాక్షన్ అని చెప్పే వాళ్ళు ఉండరు, అన్ని నేనే చేసుకోవాలి. సో మీరు ఎవరైనా మిస్ అయిపోతే మీరే చెప్పుకోండి. సో సుమా చెప్పు లైక్ మన వాయిస్ గురించి. అండ్ ఏంటి ఇందాక చెప్పలేదా? అక్క చెప్పింది. చెప్పాను. లేదు ఫస్ట్ నేనే చెప్పాను కనిష్క గారు. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ మీ. ద కన్ఫ్యూజన్ ఐ యామ్ నాట్ ద కన్ఫ్యూజన్. యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ ద కన్ఫ్యూజన్ విత్ ద కన్ఫ్యూజన్. ఇప్పుడు డైలాగ్ హీరో పొజిషన్ కూడా తీసుకున్నావా అన్న? స్క్రీన్ ప్లే ఏం చేస్తాం? రైట్ కనిష్క అక్క, నేను నీ కోసం ఒక పాట ప్లే చేస్తున్నా అక్క, వినక్క. ఓకే. మెరిసే లోపలే మనసే మురిసే నీవిలా కలిసే నిమిషాలు రోజులై నిలిచేను చేతిలో. పరిశానురా. ఓకే ఇంకొంచెం ప్లే చేయనా? సరే ఇంకొంచెం కాదు, అదే మళ్ళీ ప్లే చేస్తా నీకోసం. మెరిసే లోపలే ఎవరికైనా తట్టిందా? మురిసే బాగా విన్నపాటనే ఉంది కానీ సడన్ నిమిషాలు రోజులై నిలిచేను. సో ఎవరికైనా ఎవరి దగ్గర తట్టుందా? ఎవరి దగ్గర తట్టుందా? పోనీ బొట్టు ఉందా? దగ్గర ఉంది. రైట్. మా సుమక్క ఏంటి నేను ఎగరట్లేదేంటి? నీ గుర్తు రాలేదా? నాకు గుర్తు రావట్లేదు ఈ సాంగ్ సీరియస్లీ. నాకు మ్యూజిక్ విని మాట విరుదుగా అనిపించింది కానీ బట్ అది కాదు. అవునా? నిజమా అనిపించింది. ఆర్ యు షూర్? ఇప్పుడు అలాగే చేస్తున్నా. కాదు కాదు, ఇది క్లూ ఇస్తాను. ఓకే. ఏబిసిడి మూవీలోంచి. మాకు అంత గుర్తులేదు నాకు. సరే మెల్లమెల్లగా సాంగ్. ఓకే ఇప్పుడు పాడమ్మా పాడక. మెల్ల 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 మెల్లగా గుండెల్లో. లిరిక్స్ ఎవరైనా ఇవ్వచ్చు కదా. ఎస్ మత్తు మందు చల్లావి. అంతే గుర్తుంది. సో అక్కడ వరకే. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎస్ఏ ఒక 10 లైన్లు ఉంటే అందులో ఒక 2 లైన్లు రాసి ఆ ఎగ్జామినేషన్ రాస్తామట. ఎక్స్క్యూజ్ మీ సార్ నాకు ఇంతే గుర్తుంది. వాళ్ళకి అర్థమైతే. రైట్. ఇప్పుడైతే ఒకసారి ఆ పాటను ఒకసారి విందాము. సో సరదాగా తెలిసిన పాటే కాబట్టి విందాం. మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు తెల్లావే. మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే. కళ నిజం ఒకే క్షణం అయోమయం
పంచే విధం ఇదేమిటో బాగుందే. మొత్తం ఆగిపోయింది అప్పట్లో ఈ పాట, కానీ సడన్ గా గుర్తు రాలేదు. ఓకే ఫైన్. సో ఫైన్, ఇప్పుడు మనం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాము. సో ఏమైంది, వెనకాల డిస్టర్బెన్స్ వస్తా ఉన్నాయి నాకు. ఓకే, సో ఫైనల్ రౌండ్. సో మీ అందరికి నచ్చింది, మీ అందరికి ఇష్టమైంది, అండ్ చాలా బాగుంటది, అండ్ అద్భుతంగా ఉంటది. మీరందరూ మనసులో మాట. ఓకే, ఆపండ్రా బాబులో నేను మీకు ఏం చేస్తానంటే సింపుల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క టంగ్ ట్విస్టర్ ఇస్తాను. సో ఫస్ట్ సంతోష్ అక్కతో ఇస్తాను. రైట్ బా, వెనకాల ఎవరి దగ్గర గోల్ వచ్చేస్తుంది బాబోయ్. ఓకే సంతోష్ అక్క, ఇది నాకు ఒక 5 సార్లు చెప్పాక ఫాస్ట్ గా చాలు. ఒకసారి చదువుకో, స్క్రీన్ మీద వస్తుంది. చాలా ఈజీ. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఓకే రెడీ. 6 ఎర్ర లారీలు 4 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 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 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. అయిపోయింది. ఏమైపోయింది, రంగు పోయింది వాటికి. ఏమన్నాను, లారీలు మళ్ళీ ఒకసారి ట్రై చేయవక్క ప్లీజ్. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. లారీ కాదు, లారీ. 6 ఎర్ర లారీలు 4 నల్ల. సరే అయితే 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఇది ఈజీగానే ఉంది యాక్చువల్లీ. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. నేనున్నాను చెప్పేసాను నేను. బాగా చెప్పావు అక్క, సూపర్ అక్క. నిజంగా మిగతా వాళ్ళందరూ చిటికలేస్తారు. ఇప్పుడు మా సుమక్క నేను నీకోసం ఒక త్యాగం చేస్తున్నాను. ఒక అద్భుతమైన చిన్నది, కష్టం లేకుండా ఇచ్చేస్తున్నాను. అది ప్లీజ్ ఏమనుకోకు, చాలా హ్యాపీ ఫీల్ అవుతావు చూడగానే. యా అదేమన్నా తేడా ఉండదు అప్పుడు నీకు ఉంటది. నన్నేనా కాదు, ఒకసారి నువ్వు చదువు. నాని నున్నని నన్ను నిన్న నూని నాని నిన్ను నేనున్ననే నన్ను నిన్న నున్నే నాని నిన్ను. టూ మచ్ కాదు, నేనున్నని. హలో, కేవలం సుమక్క మాత్రమే చెప్తాది ఇది. ఎన్నిసార్లు చెప్పాలి, ఇది ఒక్కసారే కదా. ఒక 5 సార్లు ఫాస్ట్ గా చెప్పేసి నీకోసం స్క్రీన్ చెప్పేసి. ఏంటి ఒకసారి మళ్ళీ చదవా నువ్వు ఒకసారి. నాని నేనున్నని నన్నాను నిన్న. మెల్లగా చదువు. నిన్ను నిన్నానా. సరే, నాని నున్నని నన్ను నిన్న నూని నాని నిన్ను నేనన్నానా. నాని నేనున్నని నన్ను నిన్న నూనె నాని నేనన్నానా. తూచిది. నాని నేనున్నని నాను నిన్న నూనె నాని ఏంది అసలు. నువ్వు నేనన్నానా. నూనె అని కనబడితే వెంటనే రెడీ టేక్ యాక్షన్. నాని నేనున్నని నాను నిన్న నూనె నాని నిన్ను నేను అన్నానా. ఏమన్నావు. నాని నేనున్నని నాను నిన్న నూనె నాని నిన్ను నేను అన్నానా. నానే నేనున్నని నాను నిన్న నూనె నాని నిన్ను నేను అన్నానా. ఎన్నిసార్లు అయింది. నాని నేనున్నని నాను నిన్న నూనె నాని నిన్ను నేను అన్నానా.
నాని నేనున్నని నాను నిన్న నూనె నాని జ్ఞాని నిన్ను నేను అన్నాను అంతే అయిపోయింది 6 సార్లు 5 సార్లు రైట్ మన వాయిస్ వ్యూయర్స్ ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తా. ఈ లోపల మా అక్క నా గుణింతం అంటది, సో అది చదువుకుంటా ఉంటది. రైట్ సూపర్ గా ఉంది, బట్ యూనో చాలా చండాలంగా చెప్పింది మా అక్క. నువ్వు అలాంటిది ఇచ్చావు మరి ఏం చేస్తాం మరి, అలాంటి మాకు అడ్మిన్ ఏమిస్తే మేము అదే చూపిస్తాం. అంటే అడ్మిన్ మే తోసేసాడు ఇప్పుడు పాపం. అవును రైట్. సో నేను చాలా ఈజీ ఇస్తున్నాను మా చెల్లి కనిష్కకి, సారీ అక్క కనిష్కకి. సో అక్క ఇదిగో వేసుకో. అదే కదా, అది వేరే ఇది వేరే. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. అదేనా? అదే సేమ్ టు సేమ్. అదే సేమ్ టు సేమ్. పర్లేదు ఏం కాదు, చెప్పేసేయండి. ఓకే, 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు చాలు చాలు, ఎర్ర లారీలు. ఎంత ఫ్లోలో ఉంటే కష్టం గానీ. రైట్. సో మళ్ళీ కనిష్క నీకే ఇది. యా, నువ్వు ఇదే మళ్ళీ ట్రై చేయి, ఏం కాదు, బాగుంటది. అదే పాతదే నీకు ఇబ్బంది లేకుండా ఇచ్చా. నాని నేనున్నని నన్ను నిన్న నూనె నాని 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 నిన్ను ఆపే. ఇప్పుడు ఏం చేస్తావు అంటే నీకు స్పెషల్ మాట. సో పదాలు వెనక నుంచి చదువుకుంటారా? నన్నానని నేను అన్నానా నిన్ను నాని అన్నానని ఎలా చదవాలి? నేనన్నానా నిన్ను నాని నాని నేను కాదు నూనె నిన్న నన్ను నాని వచ్చింది. దీని యాక్చువల్ నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నది నాని నీ నూనె నా నూనె అని నేను అన్నానా, నీ నూనె నా నూనె నా నూనె. ఇది యాక్చువల్. ఇది కూడా అంటారు, నాని నీ నాన్నను నేనా, నీ నాన్న నా నాన్నని నేను అన్నానా. మా నాన్న నాన్న ఇచ్చింది కాదు మీలాంటి వాళ్ళే అంట. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ మీలాంటి వాళ్ళే. ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ రాయండి రా అంటే నాకు వచ్చిన ఆన్సర్ రాసి వెళ్ళిపోతా అన్నాడంట. ఇదంతా ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ అది సరదాగా ఉండడానికి మాత్రం ఇస్తాను అనమాట. సో ఫైనల్ గా జాహ్నవి మా చెల్లి. సో చాలా సింపుల్ గా ఇస్తా, కావాలండి నేను సుమక్కకు మాత్రమే అది పెద్దది ఇచ్చా అంతే. సో చాలా ఈజీ. బాబోయ్ నాకు లారీ అన్నం రాదు, అదే ఇచ్చావా? ఎర్ర లారీ తెల్ల లారీ లారీ. అబ్బా మీకే రావట్లేదు. నాకెందుకు ఎగ్జామినేషన్ కి తనకి రానివే ఇచ్చాడు. బాబోయ్ నాకు అసలు చిన్నప్పటి నుంచి లారీ అన్నవి సరిగ్గా రాదు నాకు, అదే పదం ఇచ్చారా నాకు. ఇప్పుడు ఏంటి మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎర్ర లారీ తెల్ల నల్ల లారీ. నల్ల తెల్ల ఎర్ర తెల్ల లారీ ఎర్ర లారీ. నేను అది చెప్పడమే చాలా గ్రేట్ లారీ గురించి. ఎర్ర లారీ తెల్ల లారీ, ఎర్ర లారీ తెల్ల లారీ, ఎర్ర లారీ తెల్ల లారీ. అమ్మో లారీ అంటే ఫైన్. సో రైట్, ఇట్స్ డన్ ఫర్ ద డే. సో మన వాయిస్ వ్యూయర్స్, సో ఈ రోజు కొంచెం మా అక్కల చెల్లెలతో సరదాగా సాగిపోయిన ఈ ప్రోగ్రామ్ మీ అందరు కూడా సంతోషించి చూసారని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే ఆశిస్తున్నాను. ఇప్పుడైతే ఒక్కొక్కరు తమ యొక్క అద్భుతమైన, అంటే నా గురించి కొంచెం పొగిడితే బాగుంటది అని అనను. సో ఫస్ట్ సుమక్కతో గానీ, సంతోష్ అక్క, జాహ్నవి అండ్ అలాగే కనిష్క, మీరు నలుగురు ఒకరి తర్వాత ఒకరు ఈ రోజు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి సింపుల్ గా క్రిస్పీగా కొంచెం నా గురించి ఎక్కువగా అలా చెప్పేస్తే బాగుంటది. నేను చెప్తాను. రైట్, సుమక్క ఫస్ట్. సుమక్క ఫస్ట్ నేను చెప్తా అన్నా కదా. అమ్మో కొట్టేదట్టు అన్నావుగా, సరే చెప్పు జాహ్నవి. చెప్పు చెల్లమ్మా.
జాహ్నవి చెప్పు. వాయిస్ హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. ఓకే, సో జాహ్నవి చెప్తున్నామా? చెప్తాను లేదు, అని నెట్వర్క్ మీరు సుమక్కను అడిగారు. ఏదో బాగుంది. హలో హలో చెప్పమా. సూపర్ గా ఓకే. ఇప్పుడు లైవ్ అంతా అయిపోయేసరికి నీట్ కనపడుతున్నావు. ఓకే కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, యాక్చువల్లీ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య గురించి చెప్పాలంటే ఆర్జే ప్రసాద్ అడ్డాల పేరులోనే ఉంది వైబ్రేషన్స్ కదా. ఈ రోజు మనం సాంగ్ కూడా రాత్రి వాళ్ళు నిద్రపోడు తిండి తిండు మామూలే. అసలు మామూలుగానే ఇప్పుడు నుంచి ఇంకా ఫోన్ తో బిజీ అండి, ఇంకా నిద్రపోరు. ఇంకా మీరు అలా అడగక్కర్లేదు ఇంకా. ఓకే, యాక్చువల్లీ మన మన వాయిస్ లో చాలా హైపర్ యాక్టివ్ అని చెప్పొచ్చు. అన్నయ్య పేరు చెప్పాలి, సీరియస్లీ చెప్తున్నాను. ఎంత యాక్టివ్ నిజంగా ఆర్జేస్ గానీ ఇలా ఉండాలి అంటే యాక్టివ్నెస్ కావాలి. కొంతమంది ఏంటబ్బా కొంచెం ఓవర్ అనిపించి ఇలా కూడా కొంతమంది మాట్లాడతారు. బట్ వాళ్ళందరికీ పట్టించుకోకర్లేదు, ఎందుకంటే మనం చేయాల్సిందే వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి. పంచి వేస్తూ ఉండాలి, డైలాగ్ కి డైలాగ్ వేస్తూ ఉండాలి. అది ఎవరైనా చేస్తారంటే ఆర్జే ప్రసాద్ అడ్డాల. సీరియస్లీ అయితే నేను బాగా చేశాను. నేను పొగడట్లేదులే. నేనేం పొగడట్లేదు, సీరియస్లీ నేను అబ్జర్వ్ చేసి చెప్పాను. అండ్ మోర్ ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అందరు ఆర్టిస్ట్ మీ అందరితో ఇలా చేస్తుంది. ఫస్ట్ షో చూసాను నేను, ప్రసాద్ గారు ఫస్ట్ ఇలా ఫుల్ బిందాస్ షో చేసినప్పుడు, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కామెంట్స్ కూడా చేశాను. అప్పుడు చాలా బాగా అనిపించింది. మన్న ఎప్పుడు పిలుస్తారా అనిపించింది. చాలా మంది అడిగారు కూడా నా లైవ్స్ లో, మీరు ఫస్ట్ షోలో వస్తారు ఇంకా రాలేదు ఏంటి అనుకున్నాను అంటే, వస్తాము అందరూ వస్తామని చెప్పాను. అలాగే వచ్చేసాము. సో ఎవరెవరు నా లైవ్ చూస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు, అండ్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ మన వాయిస్ నేను మీ అందరి ముందు ఇలా ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాయిస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లమ్మా. రైట్, సో కొన్ని కమెంట్స్ అవుతాను. తనోజ్ లక్కు ఫస్ట్ నువ్వు అనుబ్రో అని చెప్పి నన్ను టంగ్ ట్విస్టర్ నన్ను చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తనోజ్. అండ్ అలాగే పిఎస్ రావు గారు, హాయ్ ప్రసాద్ గారు, అండ్ ఇంకా కొన్ని కమెంట్స్ అవుతాను. సో టైం హోగయా శరత్ చంద్ర గారు, అండ్ ఓకే ఫైన్. ఇంకెక్కడైనా ఉన్నాయా ఏంటి? ఫుట్బాల్స్, క్రికెట్, ఓకే ఫైన్. ఓకే, మీరు అసలు సింగర్సా? ఓకే వెంకటకృష్ణ గారు, ఇది ఒక లైవ్ షో అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కమెంట్ పెట్టడం మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆనందాన్ని ఇలాగే కొనసాగించుకోండి. యా, అండ్ ఎస్, ఓకే ఓకే ఫైన్ ఫైన్. ఓకే సూపర్, ఎంజాయ్ మన వాయిస్ వ్యూవర్స్ అండి అని చెప్పి రవికుమార్ గారు చెప్తున్నారు. రౌండ్ అప్ చేసి ప్రసాద్ ని కన్ఫ్యూజ్ చేసేసారు అంట. అండ్ జై బాలయ్య, ఫైన్ అండి. సో వీళ్ళందరూ కలిసి వంటలక్కకు సైడ్ కొట్టేలా ఉన్నారు అంట. అబ్బో, ఓకే ఫైన్. ఓకే, ఇలాంటివి వస్తా ఉంటాయి. రైట్, సో ఓకే థ్యాంక్స్ చెల్లమ్మ. సో నెక్స్ట్ మా అక్క కనిష్క చెప్తుంది. కనిష్క. ఓకే, అసలు ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు మేము హోస్ట్ చేస్తుంటాము ఇంటర్వ్యూస్ చేయడం కానీ లైవ్ లో కానీ. సో మమ్మల్ని అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఇలా లైవ్ చేయడం, ఒక ఇంటర్వ్యూ సెషన్ మా గురించి కొంచెం జనానికి తెలిసేలా చేయడం చాలా బాగా అనిపించింది ప్రోగ్రామ్. అండ్ ప్రసాద్ ఒక పెద్ద బాధ్యతని నెత్తనేసుకున్నట్టే అనిపించింది. ఈ షో స్టార్ట్ అవుతుంది, ప్రసాద్ చేస్తున్నాడు హోస్టింగ్ అంటే. కానీ ఎందుకంటే లైవ్ ప్రిపేర్ చేయడానికి దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది అవసరం. అండ్ లైవ్ లో ఇంతసేపు మా అందరితో మాట్లాడడం భరించడం ప్రసాద్ మాత్రమే చేయగలది మా అందరిలో అనిపించింది. అండ్ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు ప్రసాద్, ఏదో ఒక ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. సో చాలా బాగా అనిపిస్తూ ఉండిద్ది. నీ షోస్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తావు, అండ్ టెక్నాలజీని కూడా చాలా బాగా యూజ్ చేస్తావు అనిపించింది. సో నైస్, కీప్ గోయింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కనిష్క అక్క. సో ఇప్పుడు నెక్స్ట్ మా సుమక్క చెప్తారు. అక్క ఏంటి సిగ్గుపడుతున్నావు దీనికి కూడా? బాబోయ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మన వాయిస్. నిజంగా కోఆర్జెస్ తో ఇలా ఒక షో చాలా బాగుంది, ఎంజాయ్డ్ ఎ లాట్. ఇలాంటివి ఇంకా ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ప్రసాద్, వెరీ ఎంటర్టైన్మెంట్. ఆర్జేకి ఉండాల్సిన మెయిన్ లక్షణం అది, ఎంటర్టైన్ చేయడము.
అండ్ హీఈస్ వెరీ గుడ్ ఇన్ దాట్. అండ్ మిగతా వాళ్ళు కూడా ఎవరి షోస్ లో వాళ్ళు యూనిక్. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి షోస్ ఇంకా చేయాలని మన వాయిస్ నేను కోరుకుంటున్నాను. ఓకే, ఫైనల్ గా సో మా పెద్దక్క సో పొద్దునే వచ్చి ప్రైమ్ న్యూస్ అంటూ ఉంటుంది మా అక్క ప్రతిరోజు పొద్దున్న. సో మా అక్క ఇప్పుడు చెప్తారన్నమాట. సో ఓకే ప్రసాద్, నేనైతే ఇంతకు ముందే చెప్పాను, జనరల్ గా కూడా నేను మీ షోస్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాను, చాలా నచ్చుతుంది మీ షోస్ అన్ని కూడా. సో మామూలుగా మనం టీవీలో ఉండే మిగతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇలా సెలబ్రిటీస్ వరకు అంత పెద్ద పదాలు వాడకపోయినా మనం వెళ్ళలేమా, మనం ఆ షోస్ లో పార్టిసిపేట్ చేయలేమా, మనం కూడా ఉండలేమా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ వేదికగా కూడా మనమందరం ఒక ఆర్జేస్ అయ్యుండి అందరం కూడా ఒక ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మన భావాల్ని మనం తెలుసుకొని మన గురించి అందరికీ, మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసేలా ఇలాంటి ఒక వేదిక పెట్టడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నువ్వు ప్లాన్ చేసినటువంటి ప్రోగ్రామ్ అనేది నిజంగా ఎవ్రీ సండే కూడా నేను ప్లాన్ చేయలేదు, ఇదంతా కూడా అడ్మిన్ అశోక్. అయితే క్రెడిట్ అశోక్ కి అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ నీకే వెళ్తుంది. ఎందుకంటే ఇంత హ్యాపీగా మేము అన్ని విషయాలు బయటకు చెప్పగలుగుతున్నా, ఇంత ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా అక్కడ సో మెయిన్ సపోర్టింగ్ యాంకర్ ఎవరు ఉంటారో వాళ్ళ వల్లే అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ మన వాయిస్ వ్యూయర్స్ మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు ఇది మన వాయిస్ అండ్ ఫుల్ టు బిందాస్ షో ఇప్పటి వరకు మీరు చూసారు. అండ్ నాతో పాటు ఈ రోజు నలుగురు ఆర్జేస్ ఫుల్ బిందాస్ తో నాతో పాటు ఉన్నారన్నమాట. అండ్ వాళ్ళందరూ ఎవరు అనేది ఇప్పటి వరకు మీరు చూసారు. అండ్ ఆర్జే జాహ్నవి అండ్ అలాగే సుమక్క, కనిష్క అండ్ అలాగే సంతోషి అక్క. సో వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే అనుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఒక్కొక్కరి గురించి నేను కూడా కొన్ని మాటల్లో చెప్పాలి కాబట్టి, మా సంతోషి అక్క వార్తలు తన ఫ్లోలో తను చెప్తూ ఉంటది, మార్నింగ్ 1 hour అండ్ అద్భుతంగా చెప్తూ ఉంటుంది అనమాట. నిజంగా చెప్పాలంటే తనను చూసినప్పుడు చాలా మంది ఎవరైతే తనను టీవీలో చూస్తుంటారో, అరే ఆ సంతోషి ఇక్కడ కూడా వచ్చి ఇలాగా చేస్తుంది, నిజంగా ఎంత సింపుల్ గా ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందులో నేను కూడా ఒకరిని. అండ్ సెకండ్ మా సుమక్క గురించి చెప్పాలంటే ఉదయాన్నే 8:30 కల్లా గోపురం అని చెప్పి తను ఆ షోతో వస్తూ ఉంటది. అండ్ అలాగే ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది, మన తెలియని విషయాలను చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది మా అక్క సుమక్క. అండ్ అలాగే కనిష్క, సో తను చాలా ఇంటర్వ్యూస్ చేసింది, యాజ్ వెల్ యాజ్ తను ఇండివిజువల్ గా షోస్ చేస్తూ ఉంటుంది, అద్భుతంగా చేస్తుంది. సో ఎక్కడ కూడా ఎటువంటి తడబాటు లేకుండా, ఇబ్బంది పడకుండా చాలా ప్రశాంతంగా వాతావరణం మనం మాట్లాడుతూ ఉంటుంది. సో ప్రజలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో తను ముందుకెళ్లే విధానం చాలా బాగా నచ్చుతుంది నాకైతే. అండ్ మోరోవర్ గా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మా జాహ్నవి. సో తను అద్భుతమైన పర్సన్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది కూడా ఇలాంటి ఒక ప్యాషన్ తను మనసులో ఉంచుకొని తను అక్కడే ఆగిపోకుండా ఎలాగైనా సరే నేను ప్రూవ్ చేసుకోవాలనే ఒక విషయంలో తను కాన్సన్ట్రేట్ చేసి మొత్తానికి మన వాయిస్ అప్రోచ్ అయిన విధానం కానీ, లేదంటే మన వాయిస్ నుంచి ఈ రోజు తను గతానికి ఇప్పుడున్నటువంటి తేడాను తన మాటల్లోనే మనం విన్నాం కాబట్టి, సో తను కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండదు, సంతోషంగా ఉండాలి. లైఫ్ లోనే ఒకటి చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరు కూడా, సంతోషం అనేది మాత్రమే శాశ్వతం. సో ఎన్ని కష్టాలు, ఎన్ని సంతోషాలు, ఇవన్నీ ఏవో ఆటుపోట్లు ఆడుతూ ఉంటామట. సో లైఫ్ లో ఎన్ని వచ్చినా సంతోషం లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా లేదా ఏం చేసినా వృధా. అదైతే మనసులో పెట్టుకోండి మన వాయిస్ వ్యూయర్స్ మీరందరూ కూడా. సో హోప్ఫుల్లీ అయితే ఈ రోజు మీ అందరికీ ఒక మంచి సపోర్ట్, అలాగే మంచి ఎంటర్టైన్మెంట్, అలాగే మంచి గైడెన్స్ ఇచ్చానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బై చెప్పేస్తున్నాను. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు సే బై కాబట్టి మన వాయిస్ వ్యూయర్స్ మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు మన వాయిస్ లోకల్, ఇది ఫుల్ టు బిందాస్ విత్ ప్రసాద్ అడ్డాల. సో దయచేసి మీరైతే లైన్ లోనే ఉండండి, ఎవరు వెళ్ళిపోద్దు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ వీక్ చిట్ చాట్ విత్ ప్రసాద్ అడ్డాల షోలో మళ్ళీ కలుస్తాను. చిట్ చాట్ విత్ ప్రసాద్ అడ్డాల షోలో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ లిసనింగ్ మన వాయిస్. ఇప్పుడైతే ఆల్రెడీ నెక్స్ట్ ఆర్జెస్ వచ్చేసారు. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ లిసనింగ్ వన్స్ అగైన్. బై థ్యాంక్ యూ.